నీడ్ ఉన్నా లేకపోయినా జనాలు కొనేస్తున్నారు. ఏదో క్లిక్ చేశాడంట, అక్కడికి వెళ్ళినా అదే కనబడుతుంది, ఫేస్బుక్కి వెళ్ళినా అదే కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా అదే కనబడుతుంది, వేరే ఏ సైట్కి వెళ్ళినా అదే కనబడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొందాము అని వాటితో డిస్కస్ చేశాను. నేను రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఎక్కడా సెర్చ్ చేయలేదు, ఏ యాడ్ని క్లిక్ చేయలేదు, అట్లీస్ట్ 2 వీలర్ సంబంధించిన ఏ యాడ్ని లైక్ కూడా చేయలేదు. నేను ఇంటికి వెళ్ళి అలా మొబైల్ ఓపెన్ చేశానో లేదో నాకు యాడ్స్ వచ్చేసాయి. ప్రైవసీ అనేది లేదు, ఇట్స్ అ జోక్. హాయ్ వివేక్. హే హాయ్ ఫిరోజ్. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. వెల్కమ్ టు వాట్ ద ఫిష్ బై ఫిరోజ్. వాట్ ద ఫిష్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. చాలా రోజులైంది కలిసి, ఆల్మోస్ట్ మనం జూమ్లో కలవడం తప్ప కలిసి 2 ఏళ్ళు అయిపోయింది. చాలా అయింది. ఇట్స్ మోర్ దాన్ 5 years అనుకుంటున్నాం. బిఫోర్ కోవిడ్ కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అవ్వాల్సిన 1 month ముందు మనం వర్క్షాప్లో కలిసాం. అప్పటి నుంచి అలా టచ్ అవుతున్నాం కానీ బట్ థ్యాంక్స్ వన్స్ అగైన్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ టు. విల్ స్టార్ట్ విత్ ఐస్ బ్రేకింగ్ క్వశ్చన్ వివేక్. సో నార్మల్గా నవేడేస్లో మనకి సోషల్ మీడియా అడిక్షన్ ఉంది, విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో ఎవరికో కాల్ చేయాలని మొబైల్ తీస్తాము, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎండప్ అయిపోతాం మనం. సో దీని వెనకాల ఉన్న సైన్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో సోషల్ మీడియా అన్నది ఇట్ వాజ్ డిజైన్ టు బీ ఏ డ్రగ్. డే 1 నుంచి అంతే. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దీని వెనక ఉన్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సార్ హ్యూజ్ కంగ్లామరేట్స్, మెటా అయినా అవనివ్వండి, యూట్యూబ్ అయినా అవనివ్వండి, గూగుల్ అయినా అవనివ్వండి, వాళ్ళు డబ్బులు చేసుకోవాలి అంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కంటిన్యూస్గా ఉంటున్నాలి. సో సింపుల్గా ఇట్స్ లైక్ ఏ సిగరెట్. నువ్వు సిగరెట్ ఒకసారి తాగి వాడు పడేస్తే సిగరెట్ ప్యాకెట్ వాడు డబ్బులు చేసుకుంటాడా? చేసుకోలేడు కదా. ఇది కూడా అంతే. సో వాళ్ళని అడిక్ట్ చేయాల్సింది అంటే ఆ అడిక్ట్ చేయడానికి వాళ్ళ ఎంటైర్ ప్రోడక్ట్ని అలా ఇంజనీర్ చేయాలి. సో ఇట్ ఈస్ 3 steps అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడిక్షన్. దే ఎడిక్ట్ యూ విత్ దేర్ కంటెంట్ అయినా అవనివ్వండి, ఏవైతే అయినా అవనివ్వండి. మనం చూసి అరే ఏదో నేర్చుకుంటామో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో, ఎవరో డ్యాన్స్ చేస్తున్నాడో, లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి మనం కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. ఒక లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఎకో ఛాంబర్స్. ఎకో ఛాంబర్స్ అంటే ఏంటంటే మనకు ఏవైతే బిలీఫ్స్ ఉన్నాయో మైండ్లో, మనలాంటి బిలీఫ్స్ ఉన్న వాళ్ళు ఒక మార్కెట్లో ఒక లెటర్స్ 1000 మంది ఉన్నారు అనుకో, వాళ్ళు మాట్లాడిందే మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏమవుతుంది, మనం కరెక్టే రా బాబు, మనకంటే కరెక్ట్ ఇంకొకటి లేడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో వచ్చి పాకిస్తాన్ కంటే బెటర్ కంట్రీ లేడు అనిపించింది అనుకో, ఇండియాలో కూర్చున్నవాడికి సడన్గా అరే పాకిస్తాన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాడు, వాడికి అదే కనిపిస్తుంది కంటిన్యూస్గా. సో ఇండియాలో కూర్చొని వాడికి పాకిస్తాన్ గొప్ప కంట్రీ అని కనిపించి వాడు అరే నేను చేస్తుంది కరెక్టే, సో ఇంకా నాలో ఆ ఉద్వేగం ఏదో ఉంటే కదా అది ఎలా పెరుగుకుంటూ పోతుంది. సో దట్ ఈస్ అన్ ఎకో ఛాంబర్. థర్డ్ వచ్చింది ఏంటంటే మానిటైజేషన్. దీన్ని పట్టుకొని వాళ్ళు డబ్బులు ఎలా చేసుకోవచ్చు, దీన్ని పట్టుకొని ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఎలా షేర్ చేయించుకోవచ్చు, ఎలా డబ్బులు తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అన్నమాట. సో నీకు ఏ ఐడియాలజీ ఉన్నా ఐడియాలజీని ఎట్లా మ్యాక్సిమైజ్ చేయాలన్నది ఈ ప్లాట్ఫామ్స్ ఆల్ చేస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా స్పెండ్ చేస్తూ ఉంటాయి టైమ్. సో యా, ఇట్ ఈస్ అడిక్టివ్, ఇట్ ఈస్ డిజైన్ టు బి అడిక్టివ్. ఓకే, నేను నార్మల్గా విన్నది ఏంటి అంటే దీని వెనకాల స్పెసిఫిక్ డిపార్ట్మెంటే వర్క్ చేస్తుంది, మెటా కానీ లేకపోతే ఇంకా వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చూసుకున్నా సరే. డిపార్ట్మెంట్ అనేది స్మాల్ వర్డ్. ఒక లెటెస్ట్ ఇప్పుడు మనము మాదాపూర్ సైడ్ వెళ్తే బిల్డింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అలాంటి బిల్డింగ్స్ ఒక 3-4 ఎకరాలు ఉంటే దాని నిండా మనుషులు ఉంటే వాళ్ళు అందరూ దీని మీద వర్క్ చేస్తున్నారంటే దట్ ఈస్ రియాలిటీ. ఓకే, పిహెచ్డి డాక్టరేట్ సైంటిస్ట్ దీని మీద వర్క్ చేస్తూ కంటిన్యూస్గా ఒక పర్సన్ని వాడి ఐబాల్, వాడి హ్యాండ్స్, వాడి మౌత్, వాడు అండ్ ఎవ్రీ మైండ్ ఇక్కడి నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది ప్రతి సెకండ్, ప్రతి మైక్రో సెకండ్ దే అనలైజ్, దే ఫిగర్ అవుట్ అండ్ దే పుట్ ఇట్, ఆల్ ద లెర్నింగ్స్ దే పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ మేక్ ఇట్ మోర్ అడిక్టివ్. సో దట్ ఈస్ హౌ ద లెవెల్ దే డూ ఇట్. ఓకే, అయితే ఇది చాలా డేంజరస్. మామూలు డేంజరస్ కాదు. మనం దాన్ని పట్టుకొని మనం పాడ్కాస్ట్లు చేసి ఇంకా బ్యాటర్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇలా అనుకుంటే ఇది నిజంగా నువ్వు పెద్ద డేంజరస్ ఏదైనా ఉందా అంటే సోషల్ మీడియా అడిక్షన్ అనుకోవచ్చు. బట్ నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు అనేది నీ ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు పొద్దున్న లెగ్సి కూర్చొని డూమ్ స్క్రోల్ చేసుకుంటూ ఎవడో డ్యాన్స్ చేస్తున్నా ఆ పిల్లని చూస్తా, లేకపోతే వాడు ఎవడో అక్కడ పోయి ఏదో టైంపాస్ చేస్తున్నాడు వాడిని చూస్తా, ఏదో చిల్లర కామెడీ చేసుకునే వాడిని చూస్తా అంటే యా, డూ ఇట్. జెన్యూన్గా కంటెంట్ చేస్తున్న నీలా ఉన్నారు, జెన్యూన్గా కంటెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జెన్యూన్గా కంటెంట్ చేస్తూ నలుగురికి ఎడ్యుకేట్ చేద్దామన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కంటెంట్ చూసుకొని నేను బాగుపడిన వాళ్ళు నేను చాలా ఉన్నాను. నేను పర్సనల్గా నా లైఫ్లో నేను ఏం నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను.
సో నువ్వు కూడా అలా నేర్చుకుని ఉంటావు ఒక పాయింట్ ఆఫ్ టైంలో, రైట్? సో దానికి ఆస్కారం ఉంది, దీనికి ఆస్కారం ఉంది. సో అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఛానల్ ఉంది, దాంట్లో నువ్వు పాయిజన్ తింటావా లేకపోతే పన్నీర్ తింటావా అన్నది నీ చేతుల్లో ఉంది. దట్స్ ద పాయింట్. యా. సో పాయింట్లో మాట్లాడుకుంటే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, చిన్న 18 ఏజ్ దగ్గర నుంచి చూసుకుంటే 18 నుంచి ఆల్మోస్ట్ 60 ఏజ్ వరకు అందరికీ ఇప్పుడు మొబైల్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ ఉంది. నేను 18 అని చెప్తున్నాను కానీ చిన్నపిల్లలకు కూడా చూపిస్తున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఈ అడిక్షన్ అనేది విపరీతంగా ఉంది. నువ్వు అన్నట్టు దీన్ని మనం ఎంత యూస్ఫుల్గా ఉపయోగించుకోవాలనే దాని మీద మనం ఆలోచించాలి. అంతే. యా. సో ఎడిక్షన్ అన్నది ఏ రకమైన ఎడిక్షన్ అయినా అవ్వండి, సిగరెట్ అయినా అవనివ్వండి, లేకపోతే సోషల్ మీడియా అయినా అవనివ్వండి, ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్. ఎనీథింగ్ విచ్ కాసెస్ మోడరేషన్ ఇస్ ద ప్రాబ్లమ్. సోషల్ మీడియా రోజు నాకు తెలిసిన కొంతమంది దే హ్యావ్ ఒక రోజుకి 18 to 19 అవర్స్ స్క్రీన్ టైం ఉంది వాళ్ళకి. అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది. అవును, 24 గంటల్లో 19 గంటలు స్క్రీన్ టైం ఉంటుంది వాళ్ళకి. అలాంటి లెవెల్కి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా వదిలేసేయాలి. ఇంకా దట్ ఈస్ నాట్ ఎడిక్షన్, దట్ ఈస్ ఎడిక్షన్ ప్రో మ్యాక్స్. అట్లా. ట్రూ. ఈవెన్ నేను ఒకసారి 2 days బ్యాక్ నేను నా వాచ్ టైం చూసుకుంటే నా ఆన్ యావరేజ్ 3 hours ఉంటే నాకు కింద మీద అయ్యేది. సోషల్ మీడియా స్పెండ్ చేస్తున్నానా అని, అంటే నాకు ఒక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంటే నేను ఎంత వేస్ట్ ఖాళీగా కూర్చున్నానా అని ఒక ఇది వచ్చేసింది నాకు. ఇంకా మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం మనం అట్లీస్ట్ జస్టిఫై చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇంకా చెప్పను అసలు, అదొక వ్యసనం ఒక పటాన్ని చెప్తే. సో ఈ అడిక్షన్ పక్కన పెడితే కొద్దిసేపు మనము నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఒక్కడు పర్చేసింగ్ ఆన్లైన్ వచ్చేసారు. మ్యాక్సిమం పర్చేసింగ్ పవర్ త్రూ ఆన్లైన్ పెరిగిపోయింది. ఈవెన్ ఊళ్ళలో కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పర్చేజ్ చేస్తున్నారు. సో నేను ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ గమనించింది ఏంటి అంటే, అవసరం ఉన్నా లేకపోయినా, నీడున్నా లేకపోయినా ఆ ప్రోడక్ట్ని చూసి, ఆ ప్రోడక్ట్ ఉన్న ఫీచర్ని చూసేసి, ఏది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ పర్చేజ్ చేసేస్తున్నారు ప్రోడక్ట్ని. సో దీని వెనకాల ఉన్న ఏమన్నా కన్జ్యూమర్ సైకాలజీ అంటే అడ్వర్టైజర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎలా వీళ్ళని సైకలాజికల్గా ట్రిప్ చేస్తున్నారు? ఓకే, సో నువ్వు ఒక 7 years నుంచి మార్కెటింగ్ చేస్తున్నావు, నేను ఒక 7 years నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను. ప్రతి వాడు అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకి జాబులు ఉండవు. ఏం మాట్లాడుకుంటే వాడికి అవసరం ఉంటేనే నేను కొంటానంటే మనం ఇంకా దివాళ్ళు ఎత్తేసి ఇంట్లో కూర్చోవచ్చు. మరి మన జాబ్ ఏంటంటే వాడికి అవసరం లేకపోయినా కూడా ప్రపంచంలో నాకు దీనికంటే ఇంకేది ఇప్పుడు అవసరం లేదు అనిపించాలి. అది అనిపిస్తేనే మనం వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ జాబ్స్, రైట్? సో దట్ ఈస్ వాట్ మార్కెటింగ్ ఇస్ ఆల్ అబౌట్. బట్ ద థింగ్ ఈస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరిగిపోయింది. కోవిడ్ టైం తర్వాత ఒక బిగ్గెస్ట్ షిఫ్ట్ వచ్చిన షిఫ్ట్ ఏంటంటే ఒక వర్డ్ ఉంటుంది అన్నమాట, యోలో అని. తెలుసా యోలో అంటే ఏందో? యూ ఓన్లీ లివ్ వన్స్. ఓకే. ఇలాంటి కోవిడో లేకపోతే బోవిడో వస్తుంది, పోతాం పైకి, ఇవన్నీ కాదు, మనం యోలో చేద్దాం, ఓన్లీ లివ్ వన్స్ చేద్దాము. సో లెట్ us లివ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ మూమెంట్ అని చెప్పి ఉన్న డబ్బులన్నీ స్పెండ్ చేయడం మొదలుపెట్టారు, రైట్? ఒకప్పుడు ఇండియా వాజ్ నోన్ యాజ్ అ కంట్రీ ఆఫ్ ఎఫ్డీస్. ఇప్పుడు ఎఫ్డీస్ కూడా పనిచేయట్లేదు, ఎవరు సేవ్ చేసుకోవట్లేదు. బికాస్ దే వర్ లైక్ దే వాంట్ గో టు ద ట్రిప్, దే వాంట్ ఆడికి కనిపిస్తుంది నార్థన్ లైట్స్ అని కనిపిస్తుంది యాడ్, సడన్గా నార్థన్ లైట్స్కి వెళ్ళిపోవాలి వాడు. గోవా 3 days 4 nights 30,000 అంటాడు, వాడు వెళ్ళి అక్కడ ఈజీగా ₹1,00,000 ఖర్చు పెట్టి రావాలి. అది వాడికి సెట్ అవ్వదు. బికాజ్ ద థింగ్ ఈజ్ ఆ యోలో అన్న మైండ్ సెట్ వచ్చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరిగిపోయింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్సో అబౌట్ ద మార్కెటింగ్. మార్కెట్లో ఒకప్పుడు వరకు ఇండియా వాజ్ ఎ కన్జర్వేటివ్ సొసైటీ, ఇప్పుడు కన్జర్వేటివ్ సొసైటీ కాదు, ఇండియా ఇస్ బికమ్ మచ్ మోర్ స్పెండింగ్ సొసైటీ వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం ఒక మెట్టు పైకి వెళ్ళి అడ్డమైన ఆఫర్లని మనం క్రియేట్ చేసి దానికి పైన షుగర్ కోటింగ్ వేసి మన సత్తా చూపిస్తున్నాం అన్నమాట, రైట్? సో ఫైనల్గా MBA మార్కెటింగ్ చేసినామంటే దానికి ఒక రియాలిటీ దగ్గర యాడ్ చేసి మనం వీఆర్ పుషింగ్ ఇట్ ద మార్కెట్. సో market has always tried to do this, but this has happened only because the consumer shift has happened. Consumer shift ante వాళ్ళ మైండ్ సెట్లో okay, I'm ready to spend this point of time, I'm ready to have my life in a much more better way. నా లైఫ్లో మా మమ్మీ డాడీ చూడని కంఫర్ట్, మా డాడీ మమ్మీ డాడీ చూడని తిరగని ప్లేసెస్, మా మమ్మీ డాడీ నన్ను తిప్పని ప్లేసెస్ నా పిల్లల్ని తిప్పాలి, ఆ ఆస్పిరేషన్ పెరిగిపోయింది.
పెరిగిపోయినప్పటి నుంచి స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది, దాంతోపాటు మన లైఫ్ కూడా ఈజీ అయ్యింది. మనం ఒకళ్ళేం కాదు, వాళ్ళు చేస్తున్న మాత్రమే. ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ షిఫ్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు స్పెండ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరిగిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్సైట్ ఐ హావ్ సీన్. మోర్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇస్ యూపీఐ. ట్రూ. యూపీఐ రావడం వల్ల కొంచెం మార్కెట్లో డౌన్ అయిన ఓన్లీ బిజినెస్ ఏంటంటే ఆ ₹1 చాక్లెట్లు. ఎప్పుడైనా ఒక ₹10 పెట్టి వెళ్ళి ఒక ₹8 అయితే ₹2 ₹1 చాక్లెట్ ఇచ్చేవాడు. అవును. యూపీఐ వల్ల అదొకటి తగ్గింది, మిగతా అవన్నీ పెరిగినాయి. ఒకప్పుడు నేను మంత్కి ఒక 2 సార్లు బయట తింటే యూపీఐ వల్ల ఒక 10 సార్లు తింటున్నా. ఎందుకు అంటే స్విగ్గీ ఓపెన్ చేస్తాం, సప్ అంటాం, కొడతాం, వస్తుంది. లేకపోతే బ్లింకిట్ ఓపెన్ చేస్తాం, సప్ అని చెప్తాం, కొడుతుంది, వస్తుంది. యాక్సెసిబుల్ అయిపోయింది. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మనీ కూడా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ యూపీఐ, బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఎకోసిస్టమ్ ద గవర్నమెంట్ హ్యాస్ బిల్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై ద అమౌంట్ ఆఫ్ మనీ బీయింగ్ స్పెంట్ ఈస్ బికమింగ్ మచ్ మోర్ హయ్యర్. అండ్ మనుషులకు అర్థం కావట్లేదు వాళ్ళని స్పెండ్ చేస్తున్నారు. నాకు తెలిసి నువ్వు 100 మంది తీసుకుంటే 100 మందిలో మ్యాక్సిమం 3 to 4 నేను రోజుకి ఇంత స్పెండ్ చేశాను ఒక బుక్లోనో ఎక్సెల్ షీట్లో రాసుకోవడం, ఒక 4 ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ అరే మహా అయితే ఇంత స్పెండ్ చేస్తాను నేను అంటారు. బట్ ద థింగ్ ఇస్ నీకు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఆ బ్యాడ్ హ్యాబిట్కి యూపీఐ తోడైంది, అదొప్పుడు పెద్ద మహమ్మారి అయి కూర్చుంది, బొక్కెడుతుంది అందరికి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ, వీఆర్ ఇన్ ఇట్. మనం మరీ నిజాలు మాట్లాడుతున్నామేమో అసలు. వెల్కమ్ టు బ్యాక్ బెంచర్. చాలా రోజుల తర్వాత నాకు మాట్లాడడానికి దొరుకుతుంది అనమాట. నేను ఎప్పుడు మేము పాడ్కాస్ట్ చేస్తాను, మేము క్వశ్చన్ అడగడం కదా, చెప్పడానికి దొరకట్లేదు. సో నాకు ఛాన్స్ దొరికినప్పుడు అన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే. సో నువ్వు అన్నట్టు ఆ పాయింటే ఇట్స్ ట్రూ వివేక్. దానికి ఆ గొలకి ఏదైతే మనకి యూపీఐ తోడైందో ఇమీడియట్ పర్చేసింగ్ పవర్ ఉన్న నీడ్ ఉన్నా లేకపోయినా జనాలు కొనేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇంతకుముందు మనం ₹500 మన జేబులో ఉన్నాయంటే అట్లీస్ట్ దాన్ని కోవిడ్ ముందు వరకు నేను అబ్జర్వ్ చేసింది అట్లీస్ట్ దాన్ని ఒక 1 వీక్ అయినా మనం ₹500 అలా ఉంచుతున్నాం. అట్లీస్ట్ నువ్వు చేంజ్ చేసినా సరే నీకు 200, 300 అయినా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అదే 500 నువ్వు యూపీఐలో వేసుకుంటే, అదే ఫోన్పే కానీ వేరే యాప్లో వేసుకుంటే అది ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎంత ఉన్నాయి, ఎంత పోయాయి అనేది అసలు దాని మీద లెక్కపత్రం ఏది ఉండదు, అడ్డగోలు ఖర్చు పెట్టేస్తున్నాం. ట్రూ అది. ఏమో నీ సంగతి ఏందో కానీ నా జోబులో డబ్బులు ఉంటే 2 నిమిషాలు అయిపోతుంది. నేను యూపీఐలో ఉండడమే సేఫ్ అనిపిస్తుంది. బట్ వాట్ ఐ రియలైజ్ ఇస్ ఆల్సో, ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, దిస్ ఇస్ అ ప్యూర్ కేస్ స్టడీ అనమాట. పాయింట్ ఆఫ్ టైం వరకు ఐఫోన్స్ ఇండియాలో అమ్ముడుపోయేవి కావు. ఓకే, ఐఫోన్ కావాలి అంటే అరే మా పిన్ని యూఎస్ నుంచి పట్టుకొచ్చింది నాకు ఐఫోన్ చూపించుకుంటే మనకు స్టేటస్ సింబల్ అది. ఇప్పుడు ఆటో నడిపేవాడి దగ్గర ఐఫోన్ ఉంటుంది. అగే నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఎందుకంటే ఐఫోన్ యాడ్ చూస్తే ఐఫోన్ యాడ్ ఎప్పుడు ఒక స్లైడ్తో ఎండ్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ దిస్ ఫోన్ ఎట్ ₹3,000 per month. ఇప్పుడు అబ్జర్వ్ చేసావా? బికాజ్ ఈఎంఐ అన్నది లోన్ తీసుకొని ఫోన్ కొనుక్కోండి, లేకపోతే అప్పు చేసి ఫోన్ కొనండి అన్నది నార్మలైజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ డన్ బై ద బ్యూటిఫుల్ మార్కెటర్స్ ఆఫ్ లైక్ అస్. మనం చేసే ఘనతే ఇదంతా. నేను మొన్న ఇక్కడ ఏదో చూశాను, అది ప్యూర్ నెసెసిటీ కూడా కాదు, అది ప్యూర్ ఏంటంటే గోవా ట్రిప్కి నాకు రేడియోలో యాడ్ వస్తుంది, ₹200 per dayకి మీరు గోవా ట్రిప్ వెళ్ళి రావచ్చు నెక్స్ట్ 10 daysలో. ఇంకేదో ఒక ఈ కంట్రీ క్లబ్ లాంటివి ఉంటాయి కదా, వాటి మెంబర్షిప్ అమ్ముతున్నాడు అనమాట. లోన్ తీసుకొని కంట్రీ క్లబ్ మెంబర్షిప్ కొనుక్కోవాలని చెప్పి పుష్ చేస్తున్నాడు. అంటే ఐ వాస్ లైక్ అంటే మన ఇండియాలో తీసేసుకుంటారు, ఎందుకంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ మైండ్ సెట్ అన్నది లేదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది లేదు, అసలు లోన్ అనేది మంచిదా కాదా అన్నది లేదు. ఇప్పుడు స్లైస్ అన్న వస్తుంది, క్రెడ్ అని ఒక యాప్ వస్తుంది, ఇంకోటి ఫలానా అడెమ్ కన్నా, ప్రతి దాంట్లో 2-minute డిస్బర్జల్, 3-minute డిస్బర్జల్ అంటున్నాడు. మాకు తెలిసి మొన్న 1995 అంటే నేను పుట్టినప్పుడు హెచ్డిఎఫ్సి ఫస్ట్ టైం హోమ్ లోన్ రిలీజ్ చేసింది. 18% ఇంట్రెస్ట్ రేట్. ఓకే, 20 మంది అప్లై చేస్తే 6 ఇచ్చేవాడు. అంత కష్టంగా ఉండేది లోన్ రావడం. ఇప్పుడు 2 నిమిషాల్లో మీకు 2 లక్షలు ఇస్తున్నాడు అకౌంట్లోకి. లెండింగ్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్, బయింగ్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్, అవర్ జాబ్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. దట్స్ ఇట్. కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్,
సో ఇందాక నువ్వు మాట్లాడుతూ గోవా ట్రిప్ అని అన్నావు ఒక మాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ థాట్, గోవా ట్రిప్ అని కాదు, వేరే ఏదైనా సరే, నార్మల్గా నేను మొన్న మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కొందాము అని వాటితో డిస్కస్ చేశాను. నేను రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఎక్కడా సెర్చ్ చేయలేదు, ఏ యాడ్ని క్లిక్ చేయలేదు, అట్లీస్ట్ టూ వీలర్ సంబంధించిన ఏ యాడ్ని లైక్ కూడా చేయలేదు. నేను ఇంటికి వెళ్ళి అలా మొబైల్ ఓపెన్ చేశానో లేదో నాకు యాడ్స్ వచ్చేసాయి. సో దీని వెనకాల ఏమన్నా సైన్స్ ఉంటుందంటావా? సైన్స్ ఎందుకు, దానికి హార్డ్వేర్ చాలు. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఫోన్కి ఒక స్పీకర్ కావాలి, ఒక మైక్రోఫోన్ కావాలి. ఆ మైక్రోఫోన్ని నువ్వు ఇంట్లో ఉప్పు ఉంటే బిర్యానీకి వాడచ్చు, పప్పుకు వాడచ్చు, కూర చేసుకోవడానికి వాడచ్చు. ఇది కూడా అట్లనే. నువ్వు ఏమనుకుంటున్నావు, వీడియో ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి వాడుతున్నాడు అనుకుంటున్నావు. అదేంటి ఆశతో చెప్పడం వాడా అని చెప్పి హీస్ యూజింగ్ ఇట్ టు క్యాప్చర్ ఇన్ఫర్మేషన్. బికాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. నీ డేటా అన్నదానికి ఏంటంటే దానికి బాటిల్ నెక్ వచ్చేసింది. నేను క్లిక్ చేస్తేనే డేటా వస్తుంది, నేను ఒక ఏమైనా యాడ్లో ఎంగేజ్ అయితేనే డేటా వస్తుంది, లేకపోతే పోస్ట్లో ఎంగేజ్ అయితేనే డేటా వస్తుంది అన్నది పాత థాట్ ప్రాసెస్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫై కనెక్ట్ అయ్యి మీ మమ్మీ బై మిస్టేక్ నాన్న నాకు వారణాసి వెళ్ళాలి, లేకపోతే నాన్న నాకు గోవా వెళ్ళాలి అని బై మిస్టేక్ ఇలా జపం చేసినా కూడా రేపు నీకు యాడ్ రాకపోతే నా పేరు మార్చుకో. నీకు వస్తుంది యాడ్. అంటే నువ్వు అనలేదు, మీ మమ్మీ అన్నారు, ఆవిడ ఫోన్లో వినపడింది, ఇద్దరు ఒకటే వైఫైలో ఉన్నారు, నీకు వస్తాయి యాడ్స్. బికాజ్ దట్ ఈస్ హౌ దట్స్ ఆప్టిమైజ్. మనం అన్నాం కదా, బిల్డింగ్లు కూర్చొని మనతో ఎలా కొనిపిద్దాము, మనతో ఎలా చూపిద్దామని ఆలోచిస్తున్న వాళ్ళు, దిస్ ఇస్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్. సో యా, ప్రైవసీ ఇస్ ఎ మిత్ అన్నది ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ 2010. మనం 2026లో ఉంటున్నాం, ఆల్మోస్ట్ వచ్చేసింది 2026. ప్రైవసీ అన్నది లేదు, ఇట్స్ ఎ జోక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దానికి తోడు మళ్ళీ ఏ యాడ్ అయిపోయింది. అన్నది ఏం లేదులే. ఇప్పుడు ఆంటీ ఈరోజు గోవా అంటున్నారు, రేపు థైలాండ్ అంటారు అన్నది ప్రిడిక్ట్ చేస్తుంది ఏఐ. ఆంటీ ఈరోజు గోవా వెళ్దాం అనుకుంటున్నారు, ఆంటీకి గోవా నచ్చితే థైలాండ్ కూడా చూపించచ్చు. దట్ ఈస్ ఏఐస్ వర్క్. గోవా చూపించే వరకు ఇస్ ఆల్గరిథమ్స్ వర్క్. అది సిచ్యువేషన్. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే, మన డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద టాపిక్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డబ్బులు స్పెండ్ చేయడానికి కానీ, ఆర్ఓఐ జనరేట్ చేయడానికి కానీ. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 లేదా 2026కి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ఇది కన్జ్యూమర్ వేలో ఎలా ఉంటుంది, ఒక క్లయింట్ వేలో ఎలా ఉండబోతుంది? సో ఇక్కడ నీకు 3 ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో, అగైన్ ఎనీ మార్కెటింగ్ విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ మార్కెటింగ్ యూ హ్యావ్ 3 ఎకోసిస్టమ్స్. ఒకటి క్రియేటర్ కాంటెంట్, ఇంకోటి కన్జ్యూమర్, ఇంకోటి ఆల్గరిథమ్. రైట్? క్రియేటర్ ఆర్ బ్రాండ్ ఆర్ కన్జ్యూమర్ అండ్ దెన్ దర్ ఇస్ ఆల్గరిథమ్. ఈ 3 థింగ్స్ ఉంటున్నాయి అన్నమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లుండేదంటే, యూఎస్లో ఎలా గ్రో అయింది అంటే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గ్రూ వెరీ వెరీ ఫాస్ట్. బికాస్ అక్కడ ఎనీథింగ్ విచ్ కమ్స్ అవుట్ దర్ దే స్ప్రెడ్స్ అవుట్ రియలీ రియలీ ఫాస్టర్ ఇన్ ఇండియా ఆల్సో. బట్ అడాప్టేషన్ అనేది చాలా స్లో ఉంటుంది. ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది బాగా పుష్ అయింది ఈజ్ అరౌండ్ కోవిడ్ టైంలో అగ్రెసివ్గా పుష్ అయింది. లాస్ట్ 3 years ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినంత డబ్బులు నేను తెలిసి ఇంకెప్పుడు చూసుంటారు. మిలియనర్స్, కొన్ని లక్షలు. బట్ రైట్ నౌ సిచ్యువేషన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. బ్రాండ్స్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్నది ఫర్ దెమ్ ఈజ్ నాట్ ఏ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీ. వెరీ వెరీ క్లియర్. నువ్వు డబ్బులు జనరేట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తున్నాను అనుకున్నావు అంటే దానికంట దెర్ ఇస్ నథింగ్ బిగ్, దెర్ ఇస్ నాట్ ఏ బిగ్ మిస్టేక్ ఇన్ దట్. రీసెంట్గా మేము ఒక ఈవెంట్ మార్కెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు వచ్చి నాకు బ్రీఫ్ ఇచ్చింది ఏంటంటే, వివేక్ మాకు రెవెన్యూ అవసరం లేదు, మేము ఈ ఈవెంట్ మా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం, నాకు ఈ బ్రాండ్ ఏమైతే ఉండాలో మైండ్లో లాగా స్థిరపడిపోవాలి. దెన్ వీ కేమ్ విత్ ఆప్షన్ దట్ ఫైన్, రెవెన్యూ ఇంపార్టెంట్ కాదు కాబట్టి, దే ఆర్ గోయింగ్ బ్రాండ్ ఫస్ట్ కాబట్టి, బ్రాండ్ పొజిషన్ చేయాలి కాబట్టి, టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొచ్చి వాళ్ళతో ఈ బ్రాండ్ అసోసియేట్ చేస్తే మన బ్రాండ్ కిక్ స్టార్ట్ అవుతుంది అన్న మైండ్ సెట్తో వీఆర్ పొజిషన్ దట్ ఈస్ హౌ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. లెట్ అస్ సే రేపు క్లయింట్ వచ్చి, వివేక్ నాకు సేల్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాను, నువ్వు మార్కెట్లో నీకు ఇంకేమైనా ఉందా అంటే,
ఏ రకమైన మార్కెట్లో ఏ రకమైన ప్రీవియస్ కంటెంట్ లేకుండా నేను డైరెక్ట్గా వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తా, రేపు నాకు సేల్స్ వచ్చేస్తా అంటే ఎందుకు వస్తుంది? ఓకే. నేను చెప్తే మా అమ్మాయి కొనుక్కోవట్లేదు ఈ మధ్యన. వాడు ఎవడో చెప్పుకుంటే ఎందుకు కొనుక్కుంటా? సో బట్ ద థింగ్ ఈజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ద గేమ్ కమ్స్ ఇన్ వాల్యూమ్ అండ్ యూ ఆల్సో హ్యావ్ కంటెంట్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ మామా ఎర్త్ది హెయిర్ ఆనియన్ ఆయిల్ అని వచ్చింది. దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రమోటర్ ఇస్ ఫ్లయింగ్ బీస్ట్. ఫ్లయింగ్ బీస్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎంటైర్ కోవిడ్ టైంలో మామా ఎర్త్తో అంత కొలాబరేట్ అయ్యి పుష్ చేశారు. కానీ మామా ఎర్త్ ప్రోడక్ట్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల, వాళ్ళు పర్ఫార్మెన్స్ యాడ్స్ చేయడం వల్ల, వాళ్ళు ఓన్ కంటెంట్ చేసుకోవడం వల్ల, వాళ్ళు వీడు ఒక్కడి మీద అంటే మన ఫ్లయింగ్ బీస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మిగతా వాళ్ళతో చేయడం వల్ల మొత్తం కన్సాలిడేట్గా చేయడం వల్ల బూస్ట్ అయింది. కానీ ఓన్లీ నేను వాడు ఒక్కడి మీదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుంటా అంటే దే వుడ్ హావ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల నీకు అవేర్నెస్ వస్తుంది కానీ సేల్స్ రావు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 3 years ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది, మైక్రో ఇన్ఫ్లుయెన్సెస్ అనేది బెటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయిని ఫాలో అవుతా, ఆ అబ్బాయి పేరు వాట్ నాట్ మ్యాన్. ఓకే, నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. వాచెస్ అంటే చాలా చాలా ఇష్టం. అబ్బాయికి మహా అయితే ఒక 6,000 followers ఉంటారేమో, నాకు 80,000 followers ఉన్నారు. ఆ అబ్బాయి వాచెస్ కంటెంట్ తప్ప ఇంకే కంటెంట్ చేయడు. ఓకే, టైమెక్స్లో ఈ వాచ్ వచ్చింది, లేకపోతే పెటీ ఫిలిప్లో ఈ వాచ్ ఉంది, దీంట్లో ఈ వాచ్ ఉంది. అండ్ హీ క్రియేట్స్ కంటెంట్ వెరీ పర్టికులర్లీ వాచెస్. ఆ అబ్బాయి నేను ఒకసారి కాంటాక్ట్ చేసి అడిగాను, లైక్ హౌ డూ యూ లైక్ సస్టైన్ విత్ దిస్ కంటెంట్ అంటే, I have a brand deal with Casio. They pay me 40,000 rupees every month just to make 2 videos. అబ్బాయికి 6,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్గర్ నీషెస్, that is where the effectiveness comes in. So I think that is where the market is going towards. Yeah, true. నేను ఇంకా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా ఒక బ్రాండ్తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఏమో అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ఒక ఇన్ఫ్లుయెన్సరు విటమిన్ సి సీరమ్ను ఏదో ప్రమోట్ చేశాడు, నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రాండ్కి సంబంధించిన అదే ప్రోడక్ట్ని ప్రమోట్ చేశాడు, నేను ఇది వాడాను తెల్లగా అయ్యాను. అంతకుముందు వీక్ సేమ్ అదే కంటెంట్, కానీ బ్రాండ్ చేంజ్ అయింది. అంటే జనాలు ఏమో గొర్రెలు కాదు, ఆ టైంలో ఏమో గొర్రెల్లాగా ఉండొచ్చేమో, కానీ ఈరోజు అయితే అవేర్నెస్ వచ్చింది. సో నేను ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేయాలి అంటే యూ నీడ్ టు స్టిక్ టు విత్ 1 or 2 ఇన్ఫ్లుయెన్సర్స్, నాట్ మోర్ దెన్ దట్. అగైన్ బ్రాండ్ పర్స్పెక్టివ్ నుంచి వస్తుంటే అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు. హౌ లాంగ్ విల్ ఐ స్టిక్? ఏ బ్రాండ్ తీసుకున్నా మేము వర్క్ చేస్తుంటాం కదా క్లయింట్స్తో, మాకేం రియలైజ్ అయ్యామంటే, పీపుల్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు ఎవ్రీ వన్, వీ ఓవర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ డూ ఇన్ అ సింగిల్ డే అండ్ అండర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ ఇయర్. ఓకే, అన్నీ నాకు ఈరోజు వచ్చేసేయాలి, నెక్స్ట్ వారంలో వచ్చేసేయాలి, లేకపోతే రేపే వచ్చేసేయాలి అనుకుంటాం మనం. అవును, బట్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. దర్ ఇస్ ఎ కేస్ స్టడీ. జపాన్లో ఇప్పుడు కూడా ఒకప్పుడు స్టార్బక్స్ పెట్టడానికి ట్రై చేశారు. ఓకే, వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారంటే, ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, మోర్ ఇంపార్టెంట్లీ ఒక యుఎస్ బ్రాండ్ జపాన్లో వచ్చి సక్సీడ్ అవ్వాలి అంటే మాటలు కాదు, పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ద న్యూక్లియర్ బాంబ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వాళ్ళకి వెరీ అగేన్స్ట్నెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జపాన్లో ఎవడు కాఫీ తాగడు. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఒక కన్సల్టింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బాబు ఏం చేయాలని అడిగాడు. అంటే వాడు క్లియర్గా వాడు మొత్తం ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఈ డిటైల్స్ రీసెర్చ్ అండ్ ఈ కేమ్ బ్యాక్ విత్ సొల్యూషన్ అంటే జీనియస్ సొల్యూషన్. అంటే నువ్వు ఎవ్రీ డే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 15 years కంటిన్యూస్గా కాఫీ అన్న ఒక ఐడియాని జపాన్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే 15 years డౌన్ ద లైన్ నువ్వు ఒక కాఫీ షాప్ ఓపెన్ చేయగలవా అనుకున్నాను. దిస్ వాజ్ ఇన్ 2004. సో ఇప్పుడు చూస్తే ఏ జపాన్ సిరీస్ అయినా, ఏ కొరియన్ సిరీస్ అయినా కాఫీకి చాక్లెట్ ఉంటుంది, కాఫీకి చాక్లెట్ పుష్ చేస్తారు. ఓకే, దాని తర్వాత మెల్లిగా ఆ కాఫీ స్మెల్ ఏదైతే ఉందో ఆ కాఫీ స్మెల్ పుష్ చేశారు. మెల్లిగా ఒక జనరేషన్కి అలవాటు చేశారు. చేసిన జనరేషన్ తర్వాత ఫస్ట్ స్టార్బక్స్ ఐ థింక్ 2014-15 ఓపెన్ అయింది. రైట్. సో
ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ టు చేంజ్ కన్జ్యూమర్ మెంటాలిటీ అండ్ కన్జ్యూమర్ పర్సోనాస్. రాత్రి అయిపోయేది కాదు. సో ఇన్ఫ్లుయెన్సర్ బ్రాండ్స్ కూడా దే షుడ్ బి లిటిల్ మోర్ పేషెంట్. బట్ అగైన్ ఐ అండర్స్టాండ్ వేరే కమింగ్ ఫ్రమ్. వాళ్ళు ఏదో వెంచర్ క్యాపిటల్ నుంచి ఏదో ఫండింగ్ తీస్తాడు, ఆ ఫండింగ్ వాడికి గ్రోత్ చూపించాలంటే ఫాస్ట్గా గ్రో అవ్వాలి. సో ఇది ఒక విషియస్ సైకిల్ తయారైంది. బట్ అగైన్ ఐఎమ్ నాట్ రియల్ టు కంప్లైంట్. బట్ ద థింగ్ ఇస్ హ్యావ్ యువర్ నీ ఎక్స్పెక్టేషన్ ఏదంతో వెరీ క్లియర్గా ఉంచుకో. నాకు అవేర్నెస్ కావాలి, నా బ్రాండ్ బయటకు వెళ్ళాలి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ ఎ గ్రేట్ ఛానల్. నాకు సేల్స్ కావాలి, కన్సిస్టెంట్గా సేల్స్ కావాలి. నాట్ ఎ గ్రేట్ ఛానల్. యా, ట్రూ వివేక్. ఒకటి ఈ విషయ సర్కిల్ అనేది ట్రూ. ఏది మనం ఫేస్ చేసేది, ఎస్పెషల్లీ మనం క్లయింట్ నుంచి ఫేస్ చేసేది. క్లయింట్ వస్తాడు, ఒక 10,000 బడ్జెట్తో వస్తాడు, లేదా 1 lakh బడ్జెట్తో వస్తాడు, 2 lakh బడ్జెట్తో వస్తాడు. యాడ్ పలానా డేట్ లాంచ్ చేయమంటాడు, నెక్స్ట్ డే నుంచి ROI క్యాలిక్యులేట్ చేసేసుకుంటాడు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఆ టైంలో ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు చాలా యూజ్ అయ్యారు, టు బి ఫ్రాంక్లీ. కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు వీ నీడ్ టు చేంజ్ అవర్ స్ట్రాటజీ అకార్డింగ్లీ, అదర్వైజ్ వీ కెనాట్ సర్వైవ్. మనమే కాదు, క్లయింట్స్ కూడా సర్వే అవ్వలేరు. సో ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వాట్స్ యువర్ థాట్ ఆన్ UGC కంటెంట్? గ్రేట్. ఇన్ఫ్లుయెన్సెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు డబ్బులు చేసుకున్నారా లేదా అని పక్కన పెడితే, వాళ్ళు స్టోరీ టెల్లింగ్ అన్నది 1 minute ఎలా చేయాలని నేర్చుకున్నారు. సో ఒక 1 minute స్టోరీ ఎలా చెప్పాలి, ఒక బ్రాండ్ గురించి ఎలా పొజిషన్ చేసుకోవాలి, ఆ పొజిషన్ చేసిన దాన్ని ఎలా బయటకు పట్టుకెళ్ళాలి, ఒక పర్టికులర్ మెసేజ్ని ఎలా ప్రొపగేట్ చేయాలని నేర్చుకున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి డెఫినెట్గా నేర్చుకోవాల్సిన స్టోరీస్. సో UGC అంటే ఏంటి? యూజర్ జనరేటెడ్ కంటెంట్. అది ఇన్ఫ్లుయెన్సర్ నుంచి వచ్చినా లేకపోతే జనరల్గా వాళ్ళ కస్టమర్ నుంచి వచ్చినా కూడా ఆ స్టోరీ ఫ్రేమ్వర్క్ అని తీసుకొని ఒక ఆథెంటిక్ రియల్ పర్సన్ మీద ఓవర్లాప్ చేయగలిగాము అంటే, చేయగలిగిన దాన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము అంటే, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మళ్ళీ అది ఆర్గానిక్గా అయినా అవనివ్వండి, లేకపోతే మీమ్ పేజెస్ అయినా అవనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అవనివ్వండి, లేకపోతే అడ్వర్టైజింగ్ అయినా అవనివ్వండి, యాడ్స్ అయినా అవనివ్వండి, ఎలాగోలా డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ టు లెవరేజ్. కానీ ఇందాక నువ్వు అన్నట్టు మనుషులు బాగా స్మార్ట్ అయిపోయారు, కన్జ్యూమర్స్ బాగా స్మార్ట్ అయిపోయారు. ఎక్కడైతే అరే వీడు నాకు టోపీ పెడుతున్నాడు రా అని ఆడికి ఏ మాత్రం అనిపించినా కూడా వాడు బ్రాండ్కి టోపీ పెడతాడు. అగైన్ వెన్ ఐ సే టోపీ పెడతాడు, ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ టిల్ డేట్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్. పాజిటివ్ ఎంత స్ప్రెడ్ అవుతుందో తెలియదు, నెగిటివ్ మాత్రం సడన్గా వాడు బావర్చికి వెళ్ళి వాడికి బావర్చిలో బిర్యానీ బాగాలేదంటే వాడు గట్టిగా అరిచి చెప్తాడు అందరికి, చుట్టుపక్కల బిర్యానీ బాగుంటే మీసుకుని తినేసి వచ్చి పడుకుంటాడు వాడు ఇట్లా అని. రైట్. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. వాడు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాడు, అక్కడ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకో, అరే బావర్చి బిర్యానీ పాడైపోయిందిరా, ఒకప్పుడు టేస్ట్ లేదురా, అసలు వెళ్ళక్కడ మానేయండి, అక్కడ ఉన్న చుట్టుపక్కల 10 మంది నుంచి చెడగొడతాడు. ట్రూ. సో ద థింగ్ ఇస్ యూ నీడ్ టు లీడ్ విత్ జెన్యూనిటీ. మీ జెన్యూన్గా నువ్వు లీడ్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు UGC, యూజర్ జనరేటెడ్ కంటెంట్. క్లియర్, జెన్యూన్ కంటెంట్, బ్రాండ్ ఫస్ట్ కంటెంట్, యూ షుడ్ బి ఫైన్. సో ఇందాక నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతున్నప్పుడు మనీ గురించి, ఇన్ఫ్లుయెన్సర్ ఎర్న్ చేసి మనీ గురించి మాట్లాడావు కదా. నాకు ఇంతకుముందు 2019లో అనిపించేది, అమ్మ ఆ టిక్టాక్ ఉన్నప్పుడు నేను కూడా ఆ చాప్రీ వీడియోలు చేసుకున్నా పోయేదిరా, ఈరోజు నేను ఇన్ఫ్లుయెన్సర్ స్టైల్లో ఉండేవాడిని. ఇంకా అంత దూరం వెళ్ళే వరకు అయితే అక్కడెందుకు ఆగిపోవడం? 1985లో మీ తాత దగ్గరికి వెళ్ళి, తాత ఇంకొక 15 ఎకరాలు కొనే తాత కోకాపేటలో, ఇవన్నీ మా వల్ల కావట్లేదు, ఈ గొడ్డి సాకరి మా వల్ల కావట్లేదు, ఈ పాడ్కాస్ట్లు ఈ అమ్మాయిలకి నేర్పించడం మా వల్ల కావట్లేదు, 15 ఎకరాలు కొని పెట్టినా తాత కోకాపేటలో, ఈ శాలికి బతుకు అని చెప్తుండే కదా. 2019లో ఆగిపోవడం ఎందుకు? ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. 2012లో కొన్నా పోయాయి కోకాపేటలో, 100 ఎకరాలు పడుతుంది కదా ఎకరం. 177 crores అంట. ఆడేం కడతారు ఏందో. అక్కడికి వెళ్ళి మనం మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా 2,000 కట్టలేము, అట్లుంది సిచ్యువేషన్. సో యా, మా డాడీ మొన్న ఫోన్ చేసి ఏదో క్లిక్ చేశాడంట, ఏదో న్యూస్ చదువుతా ఏదో క్లిక్ చేశాడంట. అక్కడికి వెళ్ళినా అదే కనబడుతుంది, ఏదో క్లాత్ బ్రాండింగ్ సంథింగ్ ఏదో క్లిక్ చేశాడు, క్లాతింగ్ బ్రాండ్కి సంబంధించిన ఏదో యాడ్ క్లిక్ చేశాడు. మా నాన్న ఫేస్బుక్కి వెళ్ళినా అదే కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా అదే కనబడుతుంది, వేరే ఏ సైట్కి వెళ్ళినా అదే కనబడుతుంది. మా నాన్న ఫోన్ చేసి సెట్టింగ్స్ ఏదైనా చేంజ్ ఉంటే చేంజ్ చేయరా అని అడుగుతున్నాడు. ఏంటి దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి?
బేసిక్ రీటార్గెటింగ్. సో బేసిక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో మన కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఒకవేళ నేను బిల్ బోర్డ్ పెట్టానంటే ఆ బిల్ బోర్డ్ చూసిన వాడికి మళ్ళీ ఆ బిల్ బోర్డ్ చూపించాలి అంటే వాడు మళ్ళీ ఆ రోడ్ మీద రావాల్సిందే. డిజిటల్ మార్కెటింగ్ అనకాల చాలామంది రోజుకి 10 గంటలైనా 5 గంటలైనా 6 గంటలైనా ఫోన్లో ఉంటున్నారు. ఫోన్లోనే డిఫరెంట్ ప్లాట్ఫామ్ చూసుకుంటుంటున్నారు. సో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ ఇట్స్ నాట్ ఇన్ కోకాపేర్, ఇట్స్ యువర్ ఫోన్ రైట్ నో. ఆ ఫోన్లో నువ్వు కోట్లు అమ్మచ్చు, 1000 కోట్లు అమ్మచ్చు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. కానీ ఒకసారి చూపిస్తే అమ్మాయి కొనేస్తే ఇంకే అవ్వదు. సో ఏదైనా మల్టిపుల్ టైమ్స్. సో ఒక ప్రోడక్ట్ ఒక కస్టమర్ కొనాలి అంటే వాడి ఎంటైర్ కస్టమర్ లైఫ్ సైకిల్లో 7 టచ్ పాయింట్స్ ఉండాలి. దిస్ ఇస్ బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. సో ఆ 7 టచ్ పాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఇంజనీర్ చేసి దాన్ని రీటార్గెటింగ్ అంటారు. ఓకే. సో ఒక్కసారి నువ్వు ఒక ల్యాండింగ్ పేజ్కి వెళ్ళినా ఒక యాడ్ మీద క్లిక్ చేసినా కూడా ఈ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ ఆ ఇన్ఫర్మేషన్ లాగేస్తాయి. అంటే వీడికి ఇంట్రెస్ట్ ఉందిరా బాబు అని. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేబీ ఈరోజు నువ్వు బాత్రూంలో ఉండి వీడియో చూసావు, నీకు నచ్చింది చూసావు, బట్ వేరే పనులు ఉన్నాయి కదా బాత్రూంలో, అది కుదరలేదు. ఓకే, నువ్వు బయటకు వచ్చావు కానీ అవసరం తగ్గలేదు. అవును, అప్పుడు అవసరం వేరే మారింది కానీ ఇప్పుడు అవసరం తగ్గలేదు. సో బయటకు వచ్చినప్పుడు వేరే ప్లాట్ఫామ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ యాడ్ కనిపించింది అంటే మేబీ నౌ యుల్ బి ఇంట్రెస్టెడ్ టు బై. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. దట్స్ కాల్డ్ రీటార్గెటింగ్. నౌ నువ్వు అడగచ్చు కానీ వివేక్ నేను ఫేస్బుక్లో యాడ్ చూసాను కానీ నాకు గూగుల్ యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది అని. నువ్వు యాడ్ చూసిన వెంటనే వెబ్సైట్లోకి వెళ్తావు. వెబ్సైట్లో వాడు ఫేస్బుక్ రీటార్గెటింగ్ పిక్సెల్ అంటే ఏదైతే ఫేస్బుక్ రీటార్గెటింగ్ చేసే కోడ్ ఉంటుందో అది మాత్రమే కాదు, గూగుల్ వాడిది కూడా కోడ్ ఉంటుంది, స్నాప్చాట్ది ఉంటుంది, టిక్టాక్ది ఉంటుంది. 100 ప్లాట్ఫామ్ ఉంటే ఆ 100 ప్లాట్ఫామ్లే ఉంటాయి. లేక పుట్టలో పామేస్తే చేయ పెడతా కుట్టనా అన్నట్టు ఉంటుంది. ఇంకా నువ్వు పెట్టావు ఇంకా చెయ్య పుట్టలో ఇంకా అది కుడుతూనే ఉంటుంది. ఇంకా ఇట్ వర్క్స్ మాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్, వన్స్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ద పుట్ట ఇట్ విల్ కుట్టు. దట్ ఇస్ ద సిచ్యువేషన్. అట్లా మాట. గాట్ ఇట్. సో ఒకవేళ నువ్వు జనరల్గా పబ్లిక్కి సజెస్ట్ చేయాలి అంటే విచ్ ఆర్ ద 3 things or which are the 3 items we should not buy from online? అవసరం లేక కొనుక్కోకండి. అసలు అవసరం లేకపోతే కొనుక్కోకండి. నువ్వు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదైనా. దెన్ ఇది నువ్వు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు. ఏ ప్రోడక్ట్ అయినా ఎలాగైనా అమ్మాలి అంటే క్లయింట్ వచ్చి అడిగితే అప్పుడు ఎలా చెబుతావు? ప్రోడక్ట్ బాగుంటే పర్లేదు, బాగోకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తా ప్రాబ్లం ఇస్తామని చెప్పచ్చు. బట్ అగైన్ జెన్యున్లీ పుట్టింగ్ అవుట్, ఆన్లైన్లో కొనకూడని ప్రోడక్ట్స్ అంటే చీప్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే యాక్చువల్ మార్కెట్లో నీకు లెటెస్ట్ 1000 రూపాయలు దొరుకుతుంది అనుకో, వీడు 100 రూపాయలకి ఇచ్చేస్తా అంటున్నాడు. నీకు అక్కడే ఎలగాలి బల్బులు, మీ బ్రెయిన్లో ఉన్న బల్బులన్నీ ఎలగాలి. వీడు 100 రూపాయలకి ఎట్లా ఇస్తున్నా అంటున్నాడు, వీడు విత్ స్కామ్ కూడా అయి ఉండొచ్చు అంటే ఇంక ఎలగాలి. లేదు కక్కుర్తి పడి నేను కొనుక్కుంటా అంటే ఇంక ఏం లేదు కానీ ఎందుకులే పాపం వాళ్ళని ఎందుకు అనవసరంగా నీ మీద మళ్ళీ కన్జ్యూమర్ కేసు వేస్తే మళ్ళీ నువ్వు ఆమె తిడతాను. నేను ఎవరిని పేర్లు చెప్పలేదు, ఈరోజు చెప్పాడు ఎటర్ కట్ చేసుకోండి మా మీద కోపం ఉంటే అది కూడా కట్ చేయకు. బట్ యా, సో ద థింగ్ ఇస్ ఇఫ్ మార్కెట్ ఒక ప్రైస్ చెప్పింది, ఆ ప్రైస్ కంట కన్సిడరబుల్లీ తక్కువ ఉంది అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ ఫిషింగ్ స్కామ్ హ్యాపెనింగ్ ఆన్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. డోంట్ గో ఫర్ ఇట్. సెకండ్ థింగ్, అన్లెస్ అంటే నీకు బ్రాండ్ మీద బాగా నమ్మకం ఉంటే కానీ, రియల్ అని తెలిస్తే కానీ హయ్యర్ టికెట్ ప్రోడక్ట్స్, బికాజ్ వీ హ్యావ్ వర్క్డ్ విత్ సర్టెన్ బ్రాండ్స్ హూ హ్యావ్ సోల్డ్ కస్టమైజ్డ్ ప్రీమియం ఫర్నిచర్స్. అంటే ఒక ఆన్లైన్ మార్కెట్లో ఈ-కామర్స్లో యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంటే ఒక బిల్లు 16 lakhs అయింది. 16 lakhs ఈ బాట్. ఓకే, కానీ ఏంటంటే ఆ బ్రాండ్ ఇస్ వెరీ బిగ్ బ్రాండ్, కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఎక్కడ దొరకదు. ఓకే, అలాంటిది నువ్వు అంత పెద్ద ప్రోడక్ట్స్ బ్రాండ్ మంచిది కాదని తెలియకుండా నువ్వు కొనుక్కున్నావు అంటే అక్కడ కూడా నీకు చాలా ఇష్యూస్ రావచ్చు. ఓకే, నేనైతే బట్టలు అయితే చచ్చిన కొన్నాను. నేను ఆన్లైన్లో చచ్చిన కొన్నాను బట్టలు. The only clothes I buy from online is like brands which I'm very familiar. Okay. For example, నువ్వు వేసుకున్న హుడీ ఉంది కదా, I think నోబెరా హుడీ అది. That's something I've been buying from a long time. హుడీస్ అంటే నెక్స్ట్ US నుంచి పట్టుకొచ్చేవారు. ఇప్పుడు
నో వన్ ఇస్ గెటింగ్, నో బెర్ తెలుగు ఫౌండర్ అగైన్. ఆ అబ్బాయి నచ్చింది నాకు, ప్రోడక్ట్ నచ్చింది, సో ఐ కీప్ బయింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, ప్రతిసారి అక్కడి నుంచి కొంటా, ఇంకెక్కడి నుంచి కొండ మళ్ళీ. సో నీకంటూ ఒక సర్టెన్ థింగ్స్ నచ్చినాయి అంటే యూ కెన్ లైక్ కీప్ ఆన్ బయింగ్ ఫ్రమ్ దేర్. బట్ ఇఫ్ నాట్, క్లోత్స్ ఇస్ ఎ నో ఫర్ మీ ఆన్లైన్. ఓకే, ఎందుకంటే నా సైజులు బేసిక్ కనిపించడం కానీ చాలా పొడుగుంటాను, మనకి ఏవి సెట్ అవ్వవు. సో వెళ్ళి వేసుకుంటే కానీ మనం కూడా మంచి కలర్ ఉంటాం కాబట్టి వేసుకొని మనకి సెట్ అవుతుంటే కానీ కొనుక్కునేది లేదు. దట్ ఈస్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ లైక్. ఇట్స్ వెరీ పర్సనల్. బట్ అగైన్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇస్, ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కి వస్తుంది మార్కెట్ కంటే, చాలా తక్కువకి వస్తుంది అంటే డెఫినెట్లీ ఇట్స్ స్కామ్. యా, ట్రూ ట్రూ. ఒకవేళ నువ్వు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే ఐ విల్ సజెస్ట్ నాట్ టు బై షూస్. షూసా? షూస్ అని తక్కువనే, మేబీ అందుకే నాకు రాలేదు. కూడా వేసుకోను షూస్, ఏమైనా వేసుకోవాలన్నా లేకపోతే వేసుకొని చూసుకునే ఏది కూడా వద్దు, వద్దంటే వద్దు, అసలు ఛాన్స్ లేదు. సో మనం ఇక్కడ క్లయింట్ గురించి మాట్లాడాము, కన్జ్యూమర్ గురించి మాట్లాడాము. సో ఇవి ఒకవేళ క్లయింట్ వస్తే బేసికల్గా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలి లేదా ఫ్రీలాన్స్ దగ్గరికి వెళ్ళాలి. లేదు, ఇంకో ఆప్షన్ ఉంది, దూల పురుషులు వాళ్ళే చేసుకుంటారు. ఇది ఉంది, నేను చూసా. వాళ్ళ చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకోవడానికి కూడా. తర్వాత కొంతమంది వెళ్ళి ఫ్రీలాన్సర్లు అన్నీ మేము 5,000 మే కడతా అంటాడు. ఓ 5,000 में आपको इतना बिल रहा, इतना पूरा मम्मी पे इतना नहीं देता मेरा 5,000 में, మీరు అది దేదో అంటాడు. వాడేమో వచ్చి వాడు ఇంకో పొక్కటి వెళ్తాడు. తర్వాత వచ్చి మార్కెట్లో మార్కెట్లో లేనన్నీ ఏడుస్తాడు. కరెక్ట్ నీకు రియల్గా రిక్వైర్మెంట్ ఉంటే నీ పని ఏంది? ప్రోడక్ట్, యూ ఆర్ ద ప్రోడక్ట్, యూ ఆర్ ద కంపెనీ ఓనర్, యువర్ ఎ క్లయింట్, యూ హ్యావ్ ఎ ప్రోడక్ట్, యూ హ్యావ్ ఎ సర్వీస్, ఫోకస్ ఆన్ ఏ సర్వీస్. ఎందుకు నేను పోయి యాడ్ చేస్తాను, ఎందుకు మొదలు నీ పని చేసుకోరా భయ్. దేర్ ఆర్ ప్రొఫెషనల్స్ డూయింగ్ దిస్ హూ హావ్ లైక్ డెడికేటెడ్ దేర్ లైఫ్, డెడికేటెడ్ దేర్ ఎఫర్ట్స్, ఎవ్రీథింగ్ డే అండ్ డే అవుట్, అండ్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ మార్కెట్ ద సేమ్ టైం. వాళ్ళని వదిలేసాను అంతే. ట్రూ. సో ఉంటారు దూల పురుషులు, మేము చేసుకుంటాము ఉంటారు, వాళ్ళ చేతులు కాల్చుకుంటారు, మందిరికి వస్తారు కూడా. దిస్ రిమైండ్స్ మీ మన పెద్దోళ్ళు చెప్పే ఒక సామెత, ఎవరి పని అది. ఆ సామెతని ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను, బట్ ఎవరి దాన్ని కొనుక్కోవాలి, ఎవడి పని ఆడి చేయాలి అని. ట్రూ అది యాక్చువల్గా. సో ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కానీ లేదా ఏదన్నా క్లయింట్ కానీ తనే ఎక్స్పర్ట్గా ప్రోడక్ట్ మేకింగ్లో కానీ ప్రోడక్ట్ డెలివరీ చేయడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు. సో అదే నాలెడ్జ్ని ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తానంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. మేబీ వెరీ ఫ్యూ మెంబర్స్కి వర్కౌట్ అవుతుందేమో కానీ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. వాళ్ళని చూసి నేను మిమిక్ చేస్తాను అనుకుంటే చాలా వరకు దే విల్ ఫెయిల్. దట్ హావ్ సీన్ ఇన్ ద మార్కెట్. నీ పని ఏంటంటే ఒక పర్సన్ నాకు కావాల్సిన రిజల్ట్ తేగలడా లేదా అనేది జడ్జ్ చేయడం నీ పని. అవును. యాజ్ అ ఫౌండర్ నేను ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నాను, వాడు నాకు పువ్వు పెడుతున్నాడా లేకపోతే పువ్వు ఇస్తున్నాడా అని అర్థం చేసుకోవాలి. ట్రూ. ఓకే, సో వాడు పువ్వు పెడుతున్నాడని తెలుసుకొని కూడా నువ్వు తీసుకున్నావు అంటే దానికంటే that is on you. That's you just being a bad founder. Yeah, and true, that true. is okay. That's okay also. You are just learning from your things. లేదు నేను మన పువ్వు పెట్టానని తెలుసుకోవడం చేసుకొని నువ్వు మళ్ళీ మార్కెట్ బాగాలేదు, మార్కెట్లో ఎవరు చేయట్లేదు అంటే దానికంటే ఇంకా యు ఆర్ జస్ట్ లైక్ హ్యావింగ్ అ వెరీ బ్యాడ్ మైండ్ సెట్. ట్రూ. దట్స్ సంథింగ్ ఐ రియలీ డోంట్ రియలీ లైక్ అబౌట్ ద మార్కెట్. యా, నేను ఇంకో మార్కెట్లో ఇంకోటి గమనించింది ఏంటి అంటే, నేను రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అప్పట్లో. నేను ఎన్ని లీడ్స్ ఇచ్చిన 3-4 years రియల్ ఎస్టేట్ అండర్ దట్ సిచువేషన్ నేనేదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయా. ఓకే, అది వచ్చింది. సో అప్పట్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు నాకు అంటే విపరీతమైన రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఉండే. మ్యాక్సిమం క్లయింట్స్ నుంచి ఒకటే ఆన్సరు, లీడ్స్ వర్కౌట్ లేదు. ఎందుకు వర్కౌట్ లేదు రా స్వామి అంటే ఎవడు చెప్పరు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదంటున్నారా, లేకపోతే సైట్ రానంటున్నారా, ఏంట్రా అంటే ఏం చెప్పరు. సో నేను ఇలాగే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాల్ రికవరీ సిఆర్ఎంలో కాల్ రికార్డింగ్స్ అన్నీ చూశాను. వాళ్ళు మాట్లాడే సేల్స్ రిప్రెస్ మాట్లాడే మాటలు వింటే ఇంకెవడో ఆ ప్లాంటే కొనడేమో అనిపించింది. సో వీళ్ళు అది కరెక్ట్ చేసుకోరు. పైగా ఫ్రీలాన్సర్ దగ్గర కానీ ఏజెన్సీ దగ్గర కానీ డైరెక్ట్గా వచ్చేసి లీడ్స్ పని చేయట్లేదు, నువ్వు పని చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పేసి రివర్స్ అయిపోతే వెళ్తూ ఉంటారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో డాక్టర్ దగ్గరే కాదు, లాయర్ దగ్గరే కాదు, మార్కెటింగ్ గాయ దగ్గర కూడా నిజమే చెప్పాలి.
ఒకవేళ నువ్వు కొద్దిగా అటు ఇటు చెప్పినా సరే మళ్ళీ వెనక్కి బ్యాక్ ఎండ్కి వెళ్ళి మన స్ట్రాటజీ మొత్తం చేంజ్ చేసేస్తాము, అది అసలు వర్కౌట్ అవ్వదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఫస్ట్ టైం ఫౌండర్స్ అయినా అవనివ్వండి, ఎక్స్పీరియన్స్ లేని ఫౌండర్స్ అయినా అవనివ్వండి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా రాదు. ట్రూ. అంటే నేను రీసెంట్గా మేము క్లయింట్ నేను వర్క్ చేస్తున్నాం. షీఈ్ లీడర్షిప్ కోచ్ మాట ఆవిడ నేను చాలా నేర్చుకుంటున్నాను. ఆవిడ నాకు ఏం చెప్పిందంటే, వివేక్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తుందంటే, వివేక్ ఈ లైన్లో ఈ ఇష్యూ ఉంది, ఇది ఇలా ఉండాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఈ కమిట్మెంట్ ఇలా ఇచ్చావు, ఈ టైం కంప్లీట్ అవ్వకపోతే నాలో ట్రస్ట్ ఈక్వేషన్లలో ట్రస్ట్ ఇది తగ్గిపోతుంది. లైక్ వెరీ పర్టికులర్ ఫీడ్బ్యాక్. మన ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తాం, బాగాలేదురా బ్రాడ్గా ఇచ్చేస్తా, బాగాలేదు మార్చి, సెట్ అవ్వట్లేదు నాకేదో మార్చి అంటాం. ఈవెన్ విత్ అస్ ఆర్ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తాం. సో చాలా మందికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా రాదు. సో వాళ్ళు నేర్పించాలా లేకపోతే మనం ఫీడ్బ్యాక్ ఎక్స్ట్రాక్ట్ చేయడం నేర్చుకోవాలా అన్నది మనం నేర్చుకోవాలి. వాళ్ళకి నేర్పించడం మనకి బొక్కే. సో మనం ఏంటంటే వాళ్ళ నుంచి మనకి ఏం కావాలని ఎక్స్ట్రాక్ట్ చేయడం నేర్చుకుంటే, సో రైట్ క్వశ్చన్స్. సో వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఆఫ్టర్ డూయింగ్ పాడ్కాస్టింగ్ ఇస్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, కరెక్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడిగితే వాడు కరెక్ట్ ఆన్సర్ నాకు ఏమిస్తాడు అన్నది నేర్చుకున్నాం. దట్ రియలీ రియలీ హెల్ప్డ్ మీ విత్ ఫీడ్బ్యాక్ ఆల్సో. ఓకే. జనరల్గా ఒకవేళ ఎవరైనా ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే, అగైన్ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు. మార్కెట్లోకి 5,000 చేస్తాం, 2,000 చేస్తాం. నేను నిన్న లిటరలీ ఒక యాడ్ చూశాను, వాడు చాతబడి చేయబడునని యాడ్ రన్ చేస్తున్నాడు. లిటరలీ నేను ఆ స్క్రీన్ షాట్ పెడతాను, చాతబడి చేయబడును, మళ్ళీ అది ఆ యాడ్ ఏదో మర్చిపోయా. సో నాకు తెలిసి వాడు చేతబడి చేసి కైలు తెచ్చుకోవాల్సి ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయా. ఫ్రీలాన్సింగ్. ఓకే. ఒకవేళ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఏ స్టేజ్లో స్టార్ట్ చేయాలి? జీరో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలా, జస్ట్ నేర్చుకుని బయట రావడంతో స్టార్ట్ చేయాలా, లేకపోతే మార్కెట్లో కొద్దిగా జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి క్లయింట్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చేయమంటావా? ఇప్పుడు మనం ఏం చెప్తా వింటారా పెడతారా ఏమన్నా, నువ్వు ఏం చెప్పినా నచ్చినప్పుడు చేస్తాడు. అవును. నువ్వు జాబ్ చేసిందో చేయాలంటే నువ్వే కూడా నాకు చెప్పని అంటాడు. నేను అట్లే చేసినారా అంటే నువ్వు చేసుకుంటావు, నాకు వేరే చేసాను. ఏం రైట్ నో ద సిచ్యువేషన్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై. వీడు జాబ్ చేస్తున్నాడు, పక్కన వాడికి అవసరం ఉంది, వీడు జాబ్ చేస్తూనే అది చేస్తుంటాడు, అది ఫ్రీలాన్సింగే. దానికి మూన్ లైటింగ్ అని పేరు ఉంది, కాదు ఫ్రీలాన్సింగ్ అది కూడా. అదొకటి. సరే అది అయిపోయింది, దట్ ఈస్ వెరీ కామన్, దట్ ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయింది, దట్స్ ఓకే, అండర్స్టాండబుల్. వాడు చదువుకుంటున్నాడు, చదువుతూ చేస్తున్నాడు ఫ్రీలాన్సింగ్, దిస్ నథింగ్ రాంగ్. నేను మొన్న రీసెంట్గా ఆర్సీ మోహన్జీ కాలేజ్ వెళ్ళాను గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి. ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, వెన్ షుడ్ వి స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ అని. నీకు స్కిల్ ఉంటే ఈరోజు చేయమన్నా. వెయిట్ చేయడం ఎందుకు? నీకు ఏంటంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. నేను 22 స్టార్ట్ చేసి 23 స్టార్ట్ చేశాను. ఐఎమ్ రైట్ నౌ 29. ఐఎమ్ గుడ్. మా తమ్ముడు 16 స్టార్ట్ చేసి ఉంటే వాడు ఇంకా బెటర్గా ఉండేవాడు. ఇంకోటి ఎవరైనా పుట్టినప్పుడు స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేవాడు. ఎందుకు? వై నాట్? దర్ ఇస్ నో థింగ్ యాజ్ లేట్గా స్టార్ట్ చేయాలి, తర్వాత స్టార్ట్ చేయాలి. ఏంటంటే మార్కెట్ని బకెట్టకండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ సే. నీకు నువ్వు స్టార్టర్ అనే చెప్పు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పు. ఎక్స్పీరియన్స్ లేదనే చెప్పు. బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ కోర్ వాల్యూ హ్యాస్ టు బి ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే తెలుగులో ఏం చెప్పాలి? ఇంటిగ్రిటీ ఇన్ తెలుగులో ఏముంటుంది? వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ ఇంటిగ్రిటీ ఇన్ తెలుగు? సరే, లైక్ యూ హ్యావ్ టు బి రైట్ పర్సన్. నువ్వు కరెక్ట్ పర్సన్ అయి ఉండాలి. నీ కరెక్ట్ పర్సనా కాదా అన్నది నువ్వు మాట్లాడే మాటకి, చేసే పనికి, రెండింటికి లింక్ అయి ఉండాలి. అదే మార్కెట్లో పుష్ అవుతుంది. సో ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. నువ్వు నిన్నకాక మొన్న మార్కెట్లోకి వచ్చి నేను బుల్లెట్ దింపుతా అంటే దింపురా భయ్, వాడు తీసుకుంటాడు, తర్వాత బొక్కెట్ నీకు పొక్క పెడతాడు. ఇట్స్ నాట్ అ షార్ట్ టర్మ్ గేమ్, ఇట్స్ లాంగ్ టర్మ్ గేమ్. జస్ట్ థింక్ ఇన్ లాంగ్ టర్మ్ వే. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫ్రీలాన్స్ చేయాలంటే ఫ్రీలాన్స్ చేయండి.
కానీ ఫ్రీలాన్స్ దగ్గర నీ లైఫ్ ఆగిపోవట్లేదు. నువ్వు 21 yearsకి ఫ్రీలాన్స్ చేస్తున్నావు అంటే నీకు ఇంకొక 50,000 నువ్వు మార్కెట్లో బతకాలి, మినిమం 40,000 మార్కెట్లో బతకాలి. ఆ 40,000కి ప్లాన్ చేసుకోండి. ఓకే, డోంట్ లైక్ సే దట్ లైక్ 21 yearsలో నెక్స్ట్ 3 yearsలో నేను ఒక 3 కోట్లు సంపాదిస్తా తర్వాత రిటైర్ అయిపోతాను. ఇదంతా జరిగే పని కాదు. ట్రూ. డోంట్ బీ ఇన్ దట్. సో నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, నేను మార్కెట్లో క్లయింట్ కాల్ చేసి ఉండే. సో యూజువల్లీ నేను ప్రీమియం ఛార్జ్ చేస్తాను. క్లయింట్ కాల్ చేసి నేను ఇది చేస్తాను వాళ్ళకి మార్కెట్ రీసెర్చ్ చేసి వాళ్ళకి పీపీటీ అవి పంపించిన తర్వాత నా ఛార్జెస్ ఇలా ఉంటాయని చెప్పాను. అదేంటి వేరే క్లయింట్ వేరే ఏజెన్సీ వాళ్ళు 10,000కే చేస్తారు, నువ్వేంటి ఎంత చేస్తున్నావు, నాకేం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 6 months తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి 8 lakhs లాస్ అయిందని చెప్పాడు. సో ఇక్కడ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ నువ్వు సజెషన్ చేయాలి అంటే, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు ఎలా చేయాలి ఎలా చేయొద్దు అని. ఒకవేళ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సజెస్ట్ చేయాలి అంటే హౌ టు చూస్ ద రైట్ ఏజెన్సీ. దేర్ వర్క్, ప్రీవియస్ వర్క్ వాళ్ళు చేస్తున్నారా లేదా, అండ్ వాళ్ళు కరెక్ట్ టర్మినాలజీ మాట్లాడుతున్నారా లేదా, అండ్ వాళ్ళు ప్రూఫ్ చూపించగలుగుతున్నారు లేదా. ప్రూఫ్ ఇస్ ద కింగ్. ఓకే, వాళ్ళు చేసిన వర్క్ అంటే నువ్వేదో రూపాయికి కక్కుర్తిపడి 10,000 రూపాయలు పోగొట్టుకునే స్థితిలో వెళ్ళిపోకు. అవును. థింగ్ ఇస్ గో అండ్ ఆస్క్ దెమ్ టు షో ద ప్రూఫ్. నువ్వు మార్కెట్లో పని చేసావా, సార్ నువ్వు రియల్ ఎస్టేట్లో పని చేసావు ఫిరోజ్, నేను అనుకో ఇంకోటి ఉన్నాడు వాడే రీటైల్ మార్కెట్లో పని చేసిండు. వాడు 10,000 చేస్తాడు, 50,000 ఛార్జ్ చేస్తావు. స్మార్ట్ ఫౌండర్ విల్ ఆల్వేస్ గో విత్ యూ బికాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. నీ ఎక్స్పీరియన్స్ నుంచి నేను బెనిఫిట్ అవ్వాలి కానీ వాడికి నేర్పించి నేను బెనిఫిట్ అవ్వకూడదు. ట్రూ. వాడి దగ్గరికి వెళ్తే నేను వాడు నేర్పిస్తున్నా, నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు నేర్పిస్తావు. స్మార్ట్ ఫౌండర్ షుడ్ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ మార్కెట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి చూడండి, ఎనీ ఫౌండర్ హ్యాస్ టు థింక్ ఆన్ హ్యాస్ హీ డన్ సిమిలర్ వర్క్ ఇన్ హిస్ పాస్ట్. ఓకే, లేదు చేయలేదు అంటే వాడికి స్కిల్ సెట్ ఉందా అనేది అనలైజ్ చేసుకోండి. పెరిఫెరల్స్లో వర్క్ చేశాడా, ఆ చుట్టుపక్కల మార్కెట్స్లో పని చేశాడా, రైట్. బట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మలేదు, సరే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మిందా, రెసిడెన్షియల్ అమ్మలేదు, సరే ప్లాట్స్ అమ్మాడా, వాడికి మార్కెట్లో ఐడెంటిఫై ఉందా, వాడికి పని చేసే ఇంటెన్షన్ ఉందా, పని చేసే కెపబిలిటీ ఉందా, ఓకే దెన్ ఛాన్స్ ఇవ్వండి. But if I am comparing between a person who has done commercial real estate before and a plots real estate before, commercial real estate కి వెళ్ళండి. ఓకే, దట్స్ బేసిక్. రిస్క్ తక్కువ చేసుకోండి, కానీ మార్కెట్లో చాలా రిస్క్స్ ఉన్నాయి. నువ్వు ఎంత రిస్క్ తగ్గించుకుంటే అది బెటర్. అయితే మార్కెట్లో ఇంకొక కొత్త వర్డ్ వచ్చింది లాస్ట్ ఒక 3-4 years నుంచి వింటున్నాం, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని. సో దీని మీద నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం లేదండి, బేసిక్ మా బ్రెడ్ అండ్ బటర్, మా బ్రెడ్ బటర్ ఇడ్లీ దోశ అని అవి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే అది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ ఫ్యాన్సీ టర్మ్ ఫర్ డిజిటల్ అడ్వర్టైజింగ్. ట్రూ. ఒకప్పుడు చాలా ఫ్యాన్సీగా మీడియా బయింగ్ అనేవారు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటున్నారు. ఫ్యూచర్లో ఇంకో AI ఎనేబుల్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విత్ ఆల్గరిథమిక్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజింగ్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు వైబ్ మార్కెటింగ్ అంటున్నారు. వైబ్ అమ్మో కోడింగ్ అయిపోయింది, వైబ్ మార్కెటింగ్ కానివ్వండి. దట్ ఈస్ థింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్ సింపుల్ థింగ్. ఏంటంటే నీకు రావాల్సిన నీ ప్రోడక్ట్ అమ్ముకోవాలంటే నీకు ట్రాఫిక్ కావాలి. ట్రాఫిక్ నువ్వు ఐదర్ జనరేట్ చేసుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్ వెరీ బయింగ్ ట్రాఫిక్ టు మార్కెట్ యువర్ ప్రోడక్ట్. దట్స్ వాట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్. ఫ్యాన్సీ టర్మే, నేను ఫ్యాన్సీగా చెప్తాను. పచ్చి చెప్పాలంటే యాడ్స్ రన్ చేయడం. అంతే. ఓకే, యాడ్స్ రన్ చేసి నీ బిజినెస్కి నువ్వు యాడ్స్ రన్ చేయడం అంటే బూస్టింగ్ కాదు. వెరీ వెరీ క్లియర్. యాడ్స్ రన్ చేశానంటే నేను బూస్ట్ చేసుకొని నాకు 50 లైక్లు వచ్చినాయి అంటే వెరీ గుడ్, వెళ్ళి బూస్టింగ్ ఈజ్ నాట్ యాడ్స్ రన్నింగ్. యాడ్స్ అంటే దిస్ అ ప్రాసెస్ టు డూ దిస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ లిటిల్ మోర్ కాంప్లెక్స్. ప్లాట్ఫామ్ ఏదో సింప్లిఫై చేద్దామని ట్రై చేసి కాంప్లెక్స్ చేసేసింది. యాడ్స్ రన్నింగ్ హ్యాస్ బికమ్ మోస్ట్ కాంప్లెక్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎన్ని క్రియేటివ్స్ జనరేట్ చేస్తే అంత వర్క్ బెటర్ అవుతున్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద గ్రేట్ టైమ్ ఫర్ అడ్వర్టైజర్స్, పర్ఫార్మెన్స్ మార్కెటర్స్, అడ్వర్టైజర్, మీడియా బయర్స్. నువ్వు ఇంకా ఏం పేరు పెట్టుకుంటే పేర్లు పెట్టుకో, బట్ దిస్ ఇస్ ద గ్రేట్ టైమ్ ఫర్ అడ్వర్టైజర్స్ బికాస్ గుడ్ అడ్వర్టైజర్స్. మార్కెట్లో చేంజ్ బట్టి నువ్వు అడాప్ట్ అయ్యావు, యూఆర్ గుడ్ అడ్వర్టైజర్. లేదు నేను ఇంకా పాత టెక్నిక్స్ వాడతాను అంటే వెరీ గుడ్. వినరు బేసికల్గా. నేను రీసెంట్గా
నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను చెప్తున్నాను. రీసెంట్గా ఆండ్రామెడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత క్రియేటివ్స్ పెంచండి రా బాబు అని నేను మొత్తుకుంటున్నాను. లేదు, వాడు 2 క్రియేటివ్స్ ఇస్తాడు, ఆ 2 క్రియేటివ్స్తోనే పర్ఫార్మెన్స్ చూపించాలి. వాళ్ళకి 6 months తర్వాత ఎలా అంటే వచ్చి where is the performance, our metrics are going down, what should we do about this, let us hire a consultant who can like give us after paying him 30 lakhs అంటాడు. ఎందుకు ఏమైనా చెప్పింది మొత్తుకొని వినొచ్చు కదా. లేదు, వాడికి ఏదైనా బయట నుంచి దూరపు కొండలు నునుపన్నట్టు బయట నుంచి ఎవరైనా చెప్తేనే వాడికి ఎంజాయ్ చేయను కూడా. కానీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తారు కదా, వెళ్తా అది ప్రాబ్లం అవుతుంది. నువ్వు అదే, అందుకే డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. 13th August Tuesday call 11:30 PM minutes of the meeting, third point client creatives పెంచండి. రాసాము, మీరేం పికారు. ఎగ్జిట్ కాల్ చూపించి నువ్వు చెప్పలేదు. సో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇస్ లైక్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో యా యు హావ్ టు డు ఇట్. యా, మేము ప్రతి కాల్కి మ్యాండేటరీ అన్నమాట. క్లియర్ ఉంటే నీ సైడ్ నుంచి డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటే నువ్వు ఏదో పని చేసావని చెప్పడం లేదు. వాడు చేసినా కూడా వాడిది వీడియో సపరేట్ పక్కన స్క్రీన్ షాట్ పెట్టి వాడు వీడియో పక్కన పెట్టండి. మేము చెప్పాము, మీరు చేయలేదు సార్, తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బడ్జెట్ ఇస్తాడు క్లయింట్, ఒక 1 lakh బడ్జెట్ 2 lakh బడ్జెట్ ఇస్తాడు. ఇమీడియట్గా యాడ్ రన్ చేసేయమని చెప్తాడు. కన్వర్షన్ యాడో లేకపోతే లీడ్ జనరేషన్ యాడో ఏదో ఒకటి రన్ చేసేయమని చెప్తాడు. నీకు నెక్స్ట్ వీక్ కాల్లో ఆడు స్పెండ్ చేసిన దానికి వాడికి వచ్చిన ROIకి టాలీ చేసేసి నువ్వు పని చేయట్లేదని చెప్పేస్తున్నాడు. అంటే నువ్వు మార్కెట్లోకి ఫ్రెష్గా వస్తున్నావు, నువ్వు డైరెక్ట్ కోల్డ్ ఆడియన్స్ హిట్ అవుతున్నావు. ఆడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాడు వినడు. అది తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటాను? తీసుకోకలేండి, నేను ముందే చెప్పేస్తా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మా దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అని ఉంటుంది. మా ఆన్ బోర్డింగ్ కాల్లో ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అని ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్లో నీకు 2 నెలల వరకు నువ్వు మాట్లాడడానికి లేదు, నేను చెప్పింది వినాలి, నువ్వు అయితేనే రా, లేకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. నువ్వు ఫస్ట్ లో ఒప్పుకున్న తర్వాత నేను మళ్ళీ కాకి అన్నావు అంటే ఓకే, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి వర్కింగ్. ద నెక్స్ట్ 2 months ఐఎమ్ గోయింగ్ టు అండర్స్టాండ్ యువర్ బ్రాండ్, యూ గోయింగ్ టు అండర్స్టాండ్ వర్కింగ్ విత్ మీ. బట్ క్లియర్ ఏంటంటే నీకు నెక్స్ట్ 2 months లో నీకు ఏ రకమైన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నువ్వు తర్వాత మళ్ళీ నాకు రాలేదు ఇది అన్నావు అంటే 2 months తర్వాత ఏమన్నా నేను పడతా. 2 months తర్వాత నువ్వు ఏమన్నా కూడా నేను మళ్ళీ ఇదే రికార్డింగ్ వినిపిస్తాను. ఓకే, వెరీ. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఏంటంటే మనము క్లయింట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత, క్లయింట్ వచ్చే వరకు చాలా మంది సేల్స్లో ఏం చేస్తారంటే మిస్టేక్, వాళ్ళు తాంటిల్ తందనా అంటారు. నువ్వేమంటే వాళ్ళు ఒప్పేసుకుంటారు, సేల్ క్లోజ్ చేయాలి కాబట్టి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సేల్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఆనెస్ట్గా సేల్ క్లోజ్ చేస్తే నీ వర్క్ కూడా ఈజీ అవుతుంది. నేను క్లయింట్కి అయితే క్లియర్గా నేనే సేల్స్ క్లోజ్ చేస్తాను. చేసినప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ఇది ఎక్స్పెక్ట్ చేయండి, దీనికంట ఇంత ఎక్స్పెక్ట్ చేయండి, ఇంతవరకు మేము వీ కెన్ గెట్ ఇట్. దీని తర్వాత స్కేల్ చేయమంటారా, విల్ గివ్ యూ ప్లాన్ ఫర్ దట్. కానీ ఈ టైం వరకు ఇంతనే అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మనకి, మనం చెప్పడానికి ఆ మెట్రిక్స్తో పాటు. సో ఐ థింక్ దట్ రియలీ హెల్ప్స్. క్లయింట్స్ కూడా మనం కూడా క్లియర్ చెప్పేసారు, బాబు లేను, ఐఎమ్ ది ఎక్స్పర్ట్ హియర్, నేను చెప్పి మీరు అర్థం చేసుకొని వినండి. లేదు మేమే చేసుకుంటానంటే పర్లేదు, నో వరీస్. మీరు నాకు ముందు ఒక టెస్టిమోనియల్ ఇచ్చేసేయండి, ఓకే, మీరు నాకు డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చేసేయండి, మీరు నచ్చిన నేను చేస్తాను, మీ టెస్టిమోనియల్ నేను బయట వాడుకుంటాను. బాటమ్ లైన్ ఏంటంటే నువ్వు క్లయింట్ హ్యాండిల్ స్కిల్ కూడా ఉండాలి అంటావు. Biggest issue with freelancers is that they don't have that because they don't have the experience of that. Okay, client handling anadi one of the most important skill. Project management anadi one of the most important skill. Communication anadi most important skill. Client ki కాకమ్మ కథలు చెప్పడం ఎంత ఇంపార్టెంటో కాకమ్మ కథల్ని నిజం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ కాకమ్మ కథలు చెప్పడానికి నిజం చేయడానికి మధ్యలో ప్రాసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. Yeah, true. That's very very important. So you need to be very very honest. You need to be very very clear. You need to say what is possible, what is not possible from day one. And you should stick by your words. Integrity. Everything goes back to integrity. Yeah. సో నువ్వు కమ్యూనికేషన్ అని అన్నావు. ఒక ఫ్రీలాన్సర్కి లేదా ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్నోడికి కమ్యూనికేషన్ ఎంత అవసరం? అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది ఫిరోజ్. కమ్యూనికేషన్ చాలా అవసరం. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో పాష్గా మాట్లాడడం కూడా కాదు. యా, ట్రూ. అది చాలా మంది రాంగ్గా అజ్యూమ్ చేసుకుంటారు. జస్ట్ బికాజ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ బెటర్ ఇంగ్లీష్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ రియల్లీ నాట్ గివింగ్ యూ లాట్ ఆఫ్ బుల్షిట్. ఐ కెన్ కంటిన్యూస్లీ డూ దిస్ ఫర్ an hour. ఐఎమ్ నాట్ ఈవెన్ లైక్ స్పీకింగ్ a word of Telugu and I can continuously do this, but this is a lot of bullshit.
నువ్వు సడన్గా ఇంగ్లీష్కి వెళ్ళిపోయావు. అదే అంటున్నా, ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఎవరైనా మాట్లాడగలరు. కమ్యూనికేషన్ అంటే నేను చేస్తుంది మోస్ట్ సింపుల్ వర్డ్స్లో పక్కన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా, వాడికి నా నుంచి ఏం కావాలన్నది అర్థమవుతుందా, వాడి నుంచి నాకు ఏం కావాలన్నది వాడికి అర్థమవుతుందా, దట్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ముందు ఈవెన్ అడవి మనుషుల్లో కూడా కమ్యూనికేషన్ అయ్యేది, అది కూడా మనకన్నా బెటర్ కమ్యూనికేషనే. ఇప్పుడు వీడు క్లయింట్ ఆడ వీడు విండు, వీడు చెప్పేది వాడు విండు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వీడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అర్థం కాదు, వర్కౌట్ అవ్వదు. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ కమ్యూనికేషన్, బట్ ఏంటంటే బేసిక్ థింగ్స్ అబౌట్ 3 things on communication is 1, be very very honest, 2, be very very clear, and 3, be on time. టైంకి చెప్పాల్సిన టైంకి పడిపోవాలి. So అది ఉంటే ఆనెస్ట్గా క్లియర్గా ఉంటే ఐ థింక్ దట్ షుడ్ బి వర్క్. దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ట్రూ, నువ్వు అన్నట్టు క్లియర్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటాను కంప్లీట్గా. లాంగ్వేజ్ అనేది నాట్ నీడెడ్. మనం ఎలా మాట్లాడుతున్నాము క్లయింట్కి అర్థమయ్యేటట్టు మాట్లాడుతాం. క్లయింట్ అనే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్, అవతలోడికి మనం చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చూసిన ఫ్రీలాన్సర్స్ చాలామంది విలేజెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే సెటప్ పెట్టేసుకొని ఏజెన్సీగా రన్ చేసుకున్నారు. దే ఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న మార్కెట్ సర్వే చేసుకొని వాళ్ళకి యాడ్స్ రన్ చేస్తున్నారు, బట్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. ఇట్స్ అగైన్ హౌ వీఆర్ కన్విన్సింగ్ దెమ్, హౌ ప్రాంప్ట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ద రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. మళ్ళీ ఒకసారి పర్ఫార్మెన్స్ గురించి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాము. డౌన్ ద లైన్ ఇప్పుడు వచ్చేసిన తర్వాత మెటా కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ కాపీస్, ఇమేజెస్, ఈవెన్ గూగుల్ కూడా స్టార్ట్ చేసేసింది. సో డౌన్ ద లైన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది, పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఎలా ఉండబోతున్నాడు? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే నథింగ్, అంటే వాడికి అన్నీ వచ్చామంటే వాడికి ఏం లేదా అనుకుంటారు. స్పెషలిస్ట్ ఇస్ ఎవ్రీథింగ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా స్పెషలిస్ట్ ఆర్ చాలా ఇంపార్టెంట్, కానీ డౌన్ ద లైన్ నాకు ఏమర్థం అవుతుందంటే స్పెషలిస్ట్ కంటే జర్నలిస్ట్ విల్ బికమ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఒకప్పుడు యాడ్స్ రన్ చేసేటోడు కాంటెంట్ రాసేవాడు కాదు, కాపీ రాసేటోడు క్రియేటివ్ చేసేటోడు కాదు, క్రియేటివ్ చేసేటోడు యాడ్స్ రన్ చేసేటోడు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వస్తున్నాడో, బికాజ్ ఏఐ ఈజ్ యువర్ స్పెషలిస్ట్. క్రియేటివ్ కావాలి అంటే నానో బనానాలో పెట్టి నీకు కరెక్ట్గా నువ్వు చెప్పగలిగితే, కరెక్ట్గా ఏదైతే కమ్యూనికేట్ చేయగలిగితే, ఇట్స్ గివింగ్ యూ బెటర్ క్రియేటివ్ దన్ ఎనీ గ్రాఫిక్ డిజైనర్. ఓకే, వీడియో ఎడిటింగ్ అంటావా? సో వీడియో ఎడిటింగ్ తీసుకున్నావు. సో నువ్వు నీ వీడియో ఎడిటర్స్కి యూ విల్ టెల్ దెమ్ వాట్ ఈస్ డన్, వాట్ ఈస్ హ్యాస్ టు బి డన్, వాట్ ఈస్ టు బి డన్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ ప్రాసెస్ కూడా ఈజీ చేసేది వస్తుంది. సో ఎడిటర్స్ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ థింగ్స్ టు బ్రాడెన్ దర్ స్కిల్స్. సో ఎవ్రీ వన్ షుడ్ బికమ్ జర్నలిస్ట్. ఒకప్పుడు మనం టీ షేప్ మార్కెటర్ అంటుండే, మనం ఒక దాని మీద స్పెషలైజ్ చేయాలి, అన్ని కొంచెం 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 టచ్ చేసి ఒక దాని మీద స్పెషలైజ్ చేయాలి. నవ్ ఐ థింక్ వీ షుడ్ బికమ్ ఏ హారిజాంటల్ మార్కెట్. అన్ని టచ్ చేసి ఒక లేయర్ డీప్ వాఫర్ లాగా, వేఫర్ ఉంటాయి కదా, వేఫర్ లాగా వేఫర్ 2-3 లేయర్లు వెళ్ళాలి, అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఏఐ ఈస్ గోయింగ్ టు మేక్ యూ స్పెషలిస్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వెనెవర్ యూ నీడ్ ఇట్. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఏఐ ఈస్ గోయింగ్ టు బి చేంజింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటర్ అంటారా? I'm not really sure what's going to happen in the next 1-2 years, but over a period of next 4-5 years, మార్కెటింగ్ అనేది చాలా మారిపోతుంది. మార్కెటింగ్ రైట్ నో రియల్ ఎస్టేట్ అన్నది, డిజిటల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ అన్నది ఒక ఫ్లాట్ స్క్రీన్ మీద ఉంది, అదే ఒక ఫోన్లో ఫ్లాట్ స్క్రీన్. డిజిటల్ మార్కెటింగ్ అన్నది 3Dకి వెళ్ళిపోతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ఏఆర్, ఎక్కడికి వెళ్ళినా అది విజువలైజేషన్ ఈజ్ ఏ యాడ్ రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నావు, ఒకప్పుడే నడుస్తున్నావు, నీకు బిల్బోర్డ్ కనిపించింది, అవును, దట్స్ ఏ రియల్ ఎస్టేట్. ఓకే, నెక్స్ట్ ఏం చేసావు? డిజిటల్ మార్కెటింగ్ వచ్చావు, నువ్వు ఫోన్లో నడుస్తున్నావు, కింద చూస్తున్నావు, ఫోన్లో నీకు యాడ్ కనిపించింది, రియల్ ఎస్టేట్ ఫర్ యాడ్స్. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఫోన్ లేదు, నీకు హెడ్సెట్ పెట్టుకున్నావు, నడుస్తున్నావు, ఎక్కడ పడితే నీకు కావాల్సినట్టు నీ పర్సనలైజ్డ్గా నీకు ఎక్కడ పడితే యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, దట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. Okay. And you can actually talk with it. So voice based marketing, VR based marketing, AR based marketing అనేది నెక్స్ట్ ఫ్యూచర్ అయిపోతుంది. దట్ ఈస్ వై మెటా అయినా రేబాన్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక మెటా VR గ్లాసెస్ తీయడమైనా, ఆక్యులస్ అయినా తీయడమైనా, లేకపోతే ఈ గూగుల్ మల్టిపుల్ వాటిలో ఇన్వెస్ట్ చేయడం అయినా ఉంది.
దట్ ఈస్ ద ఫ్యూచర్. ట్రూ. I think it's going to change. You should start thinking in multiple dimensions. Performance marketer అన్నది క్రియేటివ్స్ అనేది మారుతాయి, బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మార్కెటింగ్ ఎప్పుడు మారవు. I think that is going to stay intact. You have to go back to your basics. ట్రూ. నువ్వు అన్నట్టు ఫ్యూచర్ విల్ బీ మోర్ లైక్ జర్నలిస్ట్ కైండ్ ఆఫ్ అని చెప్పావు కదా. నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్యకాలంలో వాడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాడు, లేదా ఎక్కడ వీడియో చూసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకుంటాడు, జాబ్లో జాయిన్ అవుతాడు. నేను రీసెంట్గా ఇంట్రో చేసింది వాడికి 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. హీఈస్ గుడ్ ఎట్ పింట్రెస్ట్, ఓన్లీ పింట్రెస్ట్. ఇంక వాడికి మెటా రాదు, లింక్డ్ఇన్ రాదు, ట్విట్టర్ రాదు, కోరా రాదు, ఏమీ రాదు. 4 years ఓన్లీ దాని మీద కూర్చున్నాడు. ఏంట్రా అంటే మా కంపెనీ మొత్తం నా పనే ఇంకా పింట్రెస్ట్ మీద, ఇంకా వేరే దగ్గర కూర్చోడానికి లేదు. సరే అని వేరే రెజ్యూమ్ దగ్గరికి వెళ్తే వాడికి ఓన్లీ లింక్డ్ఇన్నే వచ్చు, ఇంకేం రాదు. వాడికి ఓన్లీ లింక్డ్ఇన్నే వచ్చు, ఇంకేమీ రాదు వాడికి. మరి 4 years ఎలా సర్వే అవ్వాలంటే సర్వే అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీకి నన్ను అపాయింట్మెంట్ చేసుకుందే లింక్డ్ఇన్ యాడ్ రన్ చేయడానికి, అంతే. ఇంకా వేరే ఏం చేసే పని లేదు. మరి నువ్వు ఎందుకు నేర్చుకోలేదురా అంటే నాకు నీడ్ లేదు అని చెప్తున్నాడు. సో ఇలాంటి మైండ్ సెట్ కంపల్సరీగా చేంజ్ అవ్వాలి ఫ్యూచర్లో. మేబీ ప్లాట్ఫామ్స్ మేబీ వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఉంటుందేమో. మేబీ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ దేర్. ఓవర్ నైట్ ప్లాట్ఫామ్స్ చేంజ్ అయిపోతున్నాయి. అవును. సో ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఫేస్బుక్, లింక్డ్ఇన్ నౌ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అండ్ ఆల్. బట్ ఏంటంటే నా ప్రకారంగా మార్కెటింగ్ అన్నది, కన్జ్యూమర్ సైకాలజీ అన్నది, ఆఫర్ క్రియేషన్ అన్నది నేర్చుకోవాలి. ఈ 3 things నేర్చుకుంటే ఐ థింక్ వీ షుడ్ బి ఫైన్. ప్లాట్ఫామ్ అనేది ఇట్స్ కెన్ బి అడాప్టబుల్. నువ్వు కరెక్ట్గా ఒక 2 weeks కూర్చున్నావంటే ఎనీథింగ్ ఈ ప్లాట్ఫామ్ నీకు వచ్చేస్తుంది, అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు. దెన్ యూ కెన్ లైక్ సిట్ విత్ ద ఎక్స్పర్ట్ అండ్ యూ కెన్ లైక్ డిసైఫర్, బట్ అంత ప్రాబ్లమాటిక్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో మాట్లాడాం కదా. ఇప్పుడు ఏఐ మార్కెటింగ్ వస్తుంది, ఏఐని యాడ్ చేసేస్తున్నారు, ప్రతి ప్లాట్ఫామ్లో ఏఐ యాడ్ చేసేస్తున్నారు. సో ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటర్స్ రీప్లేస్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ కౌంట్ ఏమైనా తగ్గే అవకాశం? ఆబ్వియస్లీ కౌంట్ తగ్గుతుంది. మీడియాక్రిటీ ఏదైతే ఉంటుందో అది లేచిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడర్స్ ఉన్నారు. నేను మొన్న లవబుల్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. ఏదైతే యాప్ ఒక 3 కోడర్స్ కలిసి 1 monthలో బిల్డ్ చేస్తారు, అది నేను ఏ రకమైన కోడింగ్ లాంగ్వేజ్ లేకుండా, ఏమైనా కోడింగ్ లాంగ్వేజ్ రాకుండా, బేసిక్ ప్రాంప్టింగ్తో ఓకే 1/2 hourలో బిల్డ్ చేశాను. సో మీడియాక్రిటీ అనేది లేచిపోతుంది. ఎవరైతే మిడిల్ లెవెల్ యూనో స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళు లేచిపోతారు. ఇఫ్ యు ఆర్ లైక్ వెరీ గుడ్ ఎట్ సంథింగ్ యూ విల్ సస్టైన్, బట్ యూ నీడ్ టు బీ స్మార్టర్. యూ నీడ్ టు అడాప్ట్ రియలీ ఫాస్ట్. ఏ అనేది అడాప్ట్ చేసుకోకపోతే చదువుతాం అవుతుంది. ఇట్స్ వాట్ ఐ రియలైజ్ అండ్ ఇట్ మేక్స్ అవర్ లైఫ్ ఆల్సో లాట్ మోర్ ఈజియర్. పర్టికులర్గా యాజ్ అన్ ఏజెన్సీ ఓనర్ ఏఐని కూడా అడాప్ట్ చేసుకొని I could have like automated a lot of things in my life. So it's very important. It's very important to adapt. Yeah. కొద్దిగా టాపిక్ చేంజ్ చేద్దాము. మరి టూ మచ్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడుకున్నాము. నార్మల్గా ఇది నువ్వు వినే ఉంటావు, నువ్వు డైలీ లైఫ్లో ఏదో క్లయింట్ నీతో మాట్లాడే ఉంటారు. నేను ఫోటో పోస్ట్ చేసినా లేదా రీల్ పోస్ట్ చేసినా నావి వైరల్ అవ్వట్లేదు, మిగతా వాళ్ళు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అలా? నేనేం మిస్టేక్ చేస్తున్నాను, వాళ్ళేం మిస్టేక్ చేస్తున్నావు అనేది నువ్వు కామన్గా వినే ఉంటావు. నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నా. సేమ్ సెట్టింగ్స్, నాకు వాడికి సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. నా రీల్ వైరల్ అవుద్ది, వాడి రీల్ వైరల్ అవ్వదు. ఏంటి దీని వెనకాల ఉన్న మాటలు? సేమ్ సెట్టింగ్స్ ఎలా అవుతుంది? నువ్వు వాడు ఒకటే ఇంట్లో పెరిగారా? నువ్వు వాడిది జీతో డే టు డే ఒకటేలా ఉందా? లేదు. నీ ఎక్స్పీరియన్స్ వాడి ఎక్స్పీరియన్స్ ఒకటేనా? లేదు. నువ్వు మాట్లాడే విధానం వాడు మాట్లాడే విధానం ఒకటేనా? నీకు వాడి స్టోరీ చెప్పడం వచ్చి నీ స్టోరీ చెప్పడం వచ్చా? నేను వాడు సేమ్ అనేది చెప్పింది, దట్ ఈస్ సచ్ ఎ బుల్షిట్. ఎంత డిఫరెంట్ అర్థం చేసుకుంటే తీస్తే పేజీలు రాయొచ్చు నువ్వు. ఓకే. థింగ్ ఈజ్ వైరల్ ఈజ్ నాట్ వైరల్ అన్నది ఒక పాట పాడుకోవడానికి బాగుంటుందేమో కానీ వైరల్ అయ్యారు బట్ రియల్గా ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. వైరల్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ బ్రాడర్ మార్కెట్స్. అంటే నీ ప్రోడక్ట్ ఇంట్లో ఉన్న ప్రతి వాడు కన్జ్యూమ్ చేసుకోగలడు అంటే వైరల్ అవ్వడం ఇంపార్టెంట్. I made around 60 lakhs of money with around 600 followers.
I made lot less than that with 80,000 followers. ఓకే, అర్థమైంది. 600 ఫాలోవర్లు ఎక్కడ, 80,000 ఫాలోవర్లు యా ఎక్కడ, ట్రూ. 60 లక్షలు ఎక్కడ, ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ లైక్ 10 lakhs ఇక్కడ. అర్థమైంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో వాడు రీచ్ అవుతే చాలు, ఓకే నీకు కావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫాలోవర్స్. యా, బట్ ఫాలో అంటే ఏం వస్తుంది అంటే నీకు లెవరేజ్ వస్తుంది. అంతే. నేను ఈరోజు 10 లక్షలు 60 లక్షలు కొట్టకపోవచ్చాము, కానీ నాకు అట్ అ పాయింట్ ఆఫ్ టైం when it gets bigger, when I get the right product market fit, నా ఆడియన్స్ ఆల్గరిథం క్రియేటర్ ఫిట్, AAC ఆడియన్స్ ఆల్గరిథం క్రియేటర్ ఫిట్ ఎప్పుడైతే వస్తుందో 6 లక్షలు 6 కోట్లు వస్తుంది. ఓకే, గాట్ ఇట్. అది గేమ్, పెద్ద గేమ్ అది. బట్ ప్రతి వీడియో వైరల్ అంటే ఇట్ టేక్స్ టైం. లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి ఎవ్రీ డే ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా మేము రోజుకి 2 వీడియోలు పెడుతున్నాం. అవును. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్ దే ఎక్స్పెక్ట్ దట్. కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ దట్. ఇట్స్ నాట్ ఈజీ. సో నువ్వు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద లక్, ఇట్ ఈస్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ స్ట్రాటజీ. ఇట్స్ ప్యూర్లీ స్ట్రాటజీ. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఏం ఉండాలి, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటని క్లియర్గా క్లారిటీ తెచ్చుకొని దెన్ టువర్డ్స్ దట్ ఇఫ్ యూ హావ్ టు వర్క్ విల్ బి ఫైన్. వాట్స్ ద క్రేజియస్ట్ ఫ్యాక్ట్ అబౌట్ ద సోషల్ మీడియా మోస్ట్ పీపుల్ డోంట్ నో? సోషల్ మీడియా మీరు అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు అన్నీ వినేస్తుంది, అన్నీ తమకు తెలిసిపోతుంది అని. అది ఫర్ షూర్ గివెన్ అది. బట్ సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే, సోషల్ మీడియా ఈ రోజు నువ్వు ఎలా ఉంటావు అనేది తెలుసుకొని రేపు నువ్వు ఏం చేస్తావు అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, ప్రిడిక్ట్ చేసి వెరీ సటిల్గా నీ యాక్షన్స్ని అటు డైవర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ నోస్ దట్ యు ఆర్ స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, షాపింగ్ చేస్తావు. షాపింగ్లో ఏం చేస్తావు, మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు షూస్ కొనుక్కుంటావు. షూస్ కూడా ఏ షూస్ కొంటావు చూసుకొని, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లెటెస్ట్ సే నువ్వు కంటిన్యూస్గా స్ట్రెస్ రిలేటెడ్ రీల్స్ చూస్తున్నావు. ఆ రీల్స్ చూసి ఒక స్ట్రెస్ రిలేటెడ్ అవుతున్నాడు, సో వీడు నెక్స్ట్ ప్లాటర్న్ ఏంటి, వాడు బయింగ్ బిహేవియర్ ఉంది, వాడు షూస్ చూపిస్తే వాడు కొనుక్కుంటాడు. సో బిగ్గెస్ట్ ప్యాటర్న్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ సోషల్ మీడియా ఇస్ it is not selling to the person you are yesterday or today. Okay. It is selling to the person who you are going to become day after tomorrow. Can you repeat it? So social media is not selling to the person who you were yesterday or today. It is selling to the person who you're going to become day after tomorrow. Oh. That's the biggest quote you get from me. చాలా మంచి కోట్ ఇది. అంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాక్ అవర్ ఎమోషన్స్ బేస్డ్ ఆన్ దట్. ఇట్ విల్ ట్రాక్ కాదు, ట్రాక్ ఎలా చేస్తుంది, ప్రిడిక్ట్. ఓకే, రేపు నీ మూడ్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రిడిక్ట్ చేయబోతుంది. అది ప్రిడిక్ట్ చేస్తుంది కరెంట్లీ. ప్రిడిక్ట్ చేసి ఒకవేళ దానికి తగ్గట్టు నీ మూడ్ లేకపోతే దానికి కావాల్సిన మూడ్ నేను మార్చి దాని కరెక్ట్ కంటెంట్ చూపించి నీ మూడ్ మార్చి నీ బయింగ్ బిహేవియర్ని ఇండ్యూస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్ట్రెస్లో ఉంటేనే చూసుకుంటావు. అవును, నువ్వు స్ట్రెస్ చేయాల్సిన అవసరం దానికి. సో నువ్వు హ్యాపీగా ఉన్నా కూడా నేను ఎలా స్ట్రెస్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ఆల్గరిథమ్స్ ఆర్ థింకింగ్. ఓకే, ఇట్ ఈస్ ఈవిల్. వీఆర్ ఇన్ ఈవిల్ వరల్డ్, గెట్ యూస్ టు ఇట్. దాని నుంచి బయటపడే మార్గాలు మరి ఏం లేదు, మానేసి ఏం లేదు, ఫోన్ ఆపేసి పక్కన కూర్చోడమే. చదువుకోండి ముందు, చదువుకుంటే బాగుపడతారు. అది అవదమ్మా. డిజిటల్ డీటాక్స్ అని చెప్పి అమ్ముతుంటారు, అది కూడా ఆన్లైన్ వస్తున్నాయి. నేను చూసాను, అవి యాడ్స్ కూడా వస్తున్నాయి. డిజిటల్ డీటాక్స్ ఇన్ డిజిటల్, దాన్ని తీసుకొని మీరు డీటాక్స్ చేసుకోండి. కొన్ని యాప్స్ చూసాను. ఇంకా డౌన్ ద లైన్ మనం ఆక్సిజన్ ఎలాగో కొనుక్కుంటున్నాము. రీసెంట్ గా నేను డైట్ స్టార్ట్ చేశాను అన్నమాట. నాకు కనబట్టలేదు. నాకు రీసెంట్గా డైట్ స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక వారం రోజులు ఉన్నా. వారం రోజులు ఉండిన తర్వాత ఏమైందంటే, మమ్మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ కొని ఆయిల్ లేకుండా ఫుడ్ నేనే కుక్ చేసుకుంటున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, అంతా అయిపోయింది. సడన్గా రోడ్ మీద వెళ్తున్నాం, క్లయింట్ ఫోన్ చేశాను, వివేక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, లెట్ us quit అన్నారు. మనకేముంది, మనకి లోపల నుంచి వచ్చేస్తాం, పక్కన చూస్తే బిర్యానీ షాప్ ఉంది, వెంటనే బిర్యానీ చేస్తాం. ఇట్ డస్ నాట్ రియలీ మ్యాటర్ నువ్వు ఏం కొన్నావే, ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ట్రూ, మైండ్ సెట్. నీకు చేయకూడదు అన్న మైండ్ సెట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ, యూ కాంట్ స్టాప్ సంథింగ్, యూ హ్యావ్ టు రిప్లేస్ సంథింగ్.
ఓకే ఎట్లా అంటే ఎక్సెప్ట్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్స్ యూ క్యాన్ రిప్లేస్ దెమ్, యూ హ్యావ్ టు స్టాప్ దెమ్. నీకు ఏమైనా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సిగరెట్ తాగేటోడిని సిగరెట్ ఆపడానికి నీకు చూయింగ్ గమ్స్ ఇస్తారు. అవును, వాడిని ఆపేమని చెప్పరు. చూయింగ్ గమ్ నవ్వులు నీకు ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడు లేకపోతే నీకు ఆ అర్థం వచ్చినప్పుడు చూయింగ్ గమ్ నవ్వులు అంటారు. యూఆర్ నాట్ స్టాపింగ్ ఎ సిగరెట్, యూఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ సంథింగ్ డిఫరెంట్. ఆపేమని చెప్తే ఇంకెక్కువ తాగుతాం. ఆపేమని చెప్తే ఇంకెక్కువ తాగుతాం. అరే నువ్వేనా చెప్తారు అంటే. సో మోర్ ఇంపార్టెంట్లీ when you want to stop something, for example like the biggest thing last 2 days నేను ఏం చేస్తుంది అంటే I've learned that నేను కంటిన్యూస్గా నేను కొద్ది నుంచి దగ్గర కూర్చొని ఇలా రూమ్ స్క్రోల్ చేస్తున్నాను, నాకేం టైం వర్క్ అవ్వట్లేదు దారిలేదని అది పక్కన పెట్టి I bought like 4 books. లాస్ట్ 2 daysలో నేను 2 books కంప్లీట్ చేశాను. ఐఎమ్ రిప్లేసింగ్ బ్యాడ్ హ్యాబిట్ విత్ గుడ్ హ్యాబిట్. ఇప్పుడు నా ఫోన్లో ఇప్పుడు నా ల్యాప్టాప్ నా బ్యాగ్లో బుక్ ఉంది, ఐ హావ్ టు కంప్లీట్ ఇట్. రాత్రిలో కంప్లీట్ చెప్పి నేను నిద్రపోకూడదు. రిప్లేస్మెంట్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్, ఓన్లీ క్యూర్ టు దిస్ మహమ్మారి అంతే. మనం మరీ నిజాలు మాట్లాడుకుంటూ రేపు పొద్దున ఎవడు చూడకపోతే మళ్ళీ మనమే బలవుతాం. పర్లేదు, చూడకపోయినా పర్లేదు. మీరు కూడా బుక్ చదువుకోండి. సో ఇందాక మనం వైరల్ మార్కెటింగ్ గురించి, వైరల్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నాకు ఒక చిన్న డౌట్, ఈ మధ్యకాలంలో చాలా వైరల్ వీడియోస్కి నేను చెక్ చేసింది ఏంటంటే పెద్దగా హ్యాష్ ట్యాగ్స్ ఏమీ లేవు. ఈ 2020 ఇన్స్టాగ్రామ్లో ఈవెన్ యూట్యూబ్లో కూడా పెద్దగా లేవు. ఇంతకుముందు బాగా స్టఫింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడేం పెద్దగా లేవు. అయినా సరే వైరల్ వెళ్ళిపోతున్నాయి, ఒక్కోదానికి మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. 2025 ఆర్ 2000 డౌన్ ద లైన్ హ్యాష్ ట్యాగ్స్ వీడియోస్కి ఇంపార్టెంటా? ఆల్గరిథం మారిపోయింది, ఇన్స్టాగ్రామ్ SEO అని వచ్చేసింది. సో ఎలా అయితే గూగుల్లో పోయి సెర్చ్ చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ కూడా సెర్చ్ చేస్తున్నారు అర్థమయ్యే వాడికి. ఇన్స్టాగ్రామ్ కూడా సర్చబుల్ ఫీచర్ వచ్చేసింది. సో హ్యాష్ ట్యాగ్స్ హ్యావ్ బీన్ గాన్ ఫర్ వైల్ నౌ. ఓకే, యువర్ వైరాలిటీ డజంట్ రియలీ డిపెండ్ ఆన్ హ్యాష్ ట్యాగ్స్. యువర్ వైరాలిటీ డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్. నీ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉందా, నీ హుక్ స్ట్రాంగ్గా ఉందా, నువ్వు ఇంట్రెస్టింగ్గా చేస్తున్నావు లేదా అనేది మీద డిపెండ్ అవుతుంది. కానీ హ్యాష్ ట్యాగ్స్ అన్నది ఇంకా ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ స్ట్రాటజీ. అందుకే యూ డోంట్ సీ లాట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్. కొంతమంది ఉంటారు ఇక హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుంటూ పోతారు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అసలు వాళ్ళని అక్కడే ఉంచడం బెటర్. యా, సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడాలంటే నువ్వేం సజెస్ట్ చేస్తావు? బుక్ చదువుకోండి. యా, బట్ అగైన్ వాట్ అడిక్షన్ ఏంటని డిఫైన్ చేసుకోండి. నాకు అది ప్రాబ్లమ్గా ఉంది అంటే కమ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ జస్ట్ లైక్ రిప్లేస్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. లేదు నీకు ఊరికే నీకు జస్ట్ బయటకు రావాలనుకుంటున్నావా, సరే ఫోన్ పక్కన పడేసి ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్ చేయి. గో టు సోలో, డూ సంథింగ్ ఎల్స్, జస్ట్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, ఏంటంటే ఫోన్లో ఆ మినిమలిస్ట్ యాప్స్ రియలీ హెల్ప్స్. ఐ థింక్ ఐ జెన్యున్లీ థింక్ దట్ రియలీ హెల్ప్స్. డిస్ట్రాక్షన్ తీసేసేయండి. బేసిక్గా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలంటే స్విగ్గీ, జొమాటో, యూపీఐలో తీసేసేయాలి. ఇది కూడా అంతే. ఫోన్ వాడకుండా ఫోన్ తీసేసేయాలి. అవ్వకపోయినా కూడా దట్స్ హౌ ఇట్ ఇస్. ఎక్స్ట్రీమ్స్. సజెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వాట్ లైక్ ప్లాట్ఫామ్. అంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఒక డిజిటల్ మార్కెటర్, ఫ్రెష్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేసుకొని మార్కెట్లో యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఎంటర్ అవ్వాలి అంటే వాడికి నువ్వు ఎటువంటి స్కిల్ని సజెస్ట్ చేస్తావు? అంటే ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి? సేల్స్ స్కిల్. ఓకే, నువ్వు క్లయింట్ తెచ్చుకునే స్కిల్ తెచ్చుకుంటే మిగతావన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఓకే, క్లయింట్ తెచ్చుకునే స్కిల్ రావాలి నీకు. క్లయింట్ తెచ్చుకున్న తర్వాత యూ కెన్ కొలాబరేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్కిల్ యూ కెన్ కొలాబరేట్ విత్ 100 different people. డూ ఇట్. క్లయింట్తో మాట్లాడి క్లయింట్ని కన్విన్స్ చేసి క్లయింట్ తెచ్చుకునే స్కిల్ నీకు చాలా ఇంపార్టెంట్. సేల్స్ ఇస్ ద మోస్ట్, has always been the most important skill, still will be the most important skill, will always be the most important skill. Sales. Got it. ఒకవేళ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సజెస్ట్ చేయాలంటే హౌ క్లయింట్ నీడ్ టు చూజ్ ఏ ఏజెన్సీ ఆర్ ఫ్రీలాన్సర్? వాళ్ళ వర్క్, వాళ్ళు ప్రీవియస్గా వర్క్ చేశారా లేదా, ఈ మోడ్లో అయినా ఈ ఇండస్ట్రీలో అయినా ఈ నీష్లో అయినా వర్క్ చేసినట్టయితేనే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. లేదు నేను వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, వాళ్ళకి ఏం వర్క్ అయిపోయిన ఛాన్స్ ఇద్దాం అనుకుంటే ఆ మైండ్ సెట్తోనే ఇవ్వండి. యూ నీడ్ టు నో దట్ వాట్ యూర్ గెటింగ్ ఇన్ టు. రిస్క్తోనే వెళ్ళండి. ఇఫ్ ఈ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ రాలేదనుకో, లేదు నేను ఛాన్స్ తీసుకున్నాను వర్కౌట్ అవ్వలేదని ఆ మైండ్ సెట్తో వెళ్ళకండి. ఆ మైండ్ సెట్తో ఉండండి. నేను ఛాన్స్ ఇచ్చాను, వాడు వర్కౌట్ చేయలేదు, ఫైన్. లేదు అక్కడ అది కాకుండా నేను ఛాన్స్ ఇచ్చాను, వాడు వర్కౌట్ చేయలేదు, మార్కెట్ బొక్కలా ఉన్నాయి, దట్స్ అ రాంగ్ మైండ్ సెట్ టు గెట్ ఇంటు. Be very, very clear from your side what is what another. That's what I would say. Thanks Vivek, thanks for joining the session. I hope
మనం ఇంకొకసారి కొలాబరేట్ ఇంకొక ఎపిసోడ్ చేయాల్సి ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. వీ హ్యావ్ డిస్కస్ మోర్ అబౌట్ ద జనరల్ టాపిక్స్ వేర్ అంటే మనం ఈసారి కూర్చున్నప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. ఆ, సినిమాలు, హైదరాబాద్లో రెస్టారెంట్స్ గురించి మాట్లాడదాం. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి పాడ్కాస్ట్లో వాళ్ళు చూడక మాకు ఇరిటేషన్ వస్తుంది. కూర్చొని ఏ హైదరాబాద్లో టాప్ 10 బిర్యానీస్ ఏంది అని మాట్లాడితే చెప్తున్నా పక్కా 1 million వ్యూస్ కొడతా నేను. నాకు నా మీద నమ్మకం ఉంది. అంతగా నెక్స్ట్ పాడ్కాస్ట్ ఏంటంటే మనం వాళ్ళు షూట్ చేసిన దాంట్లో వెళ్ళి బిర్యానీ తినిపిస్తూ వీడియో ఇద్దాం. బెస్ట్, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పాడ్కాస్ట్ వీ కెన్ ఎవర్ డూ. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ వీ హావ్ డన్ దిస్. చాలా రోజుల తర్వాత అదర్ సైడ్ దిస్ షేర్ నాలో ఉన్న మొత్తం బయటకు వచ్చింది. చాలా ప్రశాంతంగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thanks, We can do this again. I'm really లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. yeah, sure. Thanks once again.